కార్తీక మాసం సందర్భంగా కాలనీలో కోటి దీపోత్సవం. లక్ష్మి లక్ష్మి ఏంటండి ఇది ఒకసారి చూడు. భుజంగంగా స్టేటస్సా చూశాను, కానీ అది ఈ వారం కాదు, నెక్స్ట్ వారం. బా నేను చూడమంది దాంట్లో ఉన్న స్టేటస్ కాదే. కార్తీక మాసం స్టార్ట్ అయింది కదే మనకి. ఈ నెల బోల్డ్ ఎంత ఖర్చు మిగులు. అదెలా అండి? ఈ నెల అంతా ఇంట్లో నీసు వండక్కర్లేదా? ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే వంట వండక్కర్లేదా? పొద్దున్న లేసి 4 శివాలయాలు తిరిగాం అనుకో, రకరకాల ప్రసాదాలు పెడతారు. టిఫిన్ వచ్చి మిగిలా. మధ్యాహ్నం అనుకో అన్నదానాలు చేస్తారు. భోజనం వచ్చి మిగిలా. ఇంక ఈ మధ్యలో నోములని పడి పూజలని ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు, ఏమిటి తీసుకొచ్చి చెప్తానే ఉంటారు. ఈ లెక్కను చూసుకుంటే మనకి ఈ సీజన్ అంతా ఇంట్లో బోళ్ళంత రేషన్ మిగులు. ఇదేంటి ఎలా ఉండిపోయింది? లక్ష్మి 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 ఏమండి? ఏమైంది అలా ఉండిపోయో? మీ కార్తీక మాసం ప్లానింగ్ విని కొంగు తిన్నానండి. ఏంటి అలా అంటావు? ఇంత మంచి ఆలోచన కాలనీలో ఎవరికైనా వస్తుందా? అబ్బబ్బే రాదండి, మీకు తప్పితే ఇంకెవ్వరికి రాదు. అసలు పొదుపు చేయడానికి పోటీలు పెడితే మన దేశానికి ప్రపంచ కప్పు తెచ్చేస్తారు మీరు. నువ్వు మరీ ఎక్కువ పొగడేస్తున్నావు లక్ష్మి. మీ ఐడియా నాకు చెప్తే చెప్పారు, కానీ మన మనుగడికి మాత్రం చెప్పకండి. సాయంత్రమే బ్యాగ్ సర్దుకొని ఎక్కడికైనా పారిపోతాడు. ఆడ మొహం, ఆడికి అంత సీన్ ఉంటే ఆడు ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాడు? ఎప్పుడో పారిపోతాడు. అబ్బా ఏంటి నాన్నగారు పొద్దున మీ గోల? ఏం లేదురా, లేచి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. ఇంట్లో దేవుడి గది పెట్టుకుని గుడికి ఎందుకండి? ఇక్కడ దండం పెట్టుకుంటే పుణ్యం రాదా? ఇక్కడ దండం పెట్టుకుంటే కేవలం పుణ్యం మాత్రమే వస్తుందిరా. అదే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ప్రసాదం కూడా వస్తుంది. లేచి రెడీ అవ్వు. నాకేం అక్కర్లేదులేండి బాబు ఇంత ప్రసాదాలు, నన్ను పడుకోనివ్వండి. ఫోన్లే పడుకోనివ్వండి, మన ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం. సర్లే పడుకున్నావు గాని మధ్యాహ్నం దాకా లెక్క. ఎందుకండి? మళ్ళీ మధ్యలో లేస్తే టిఫిన్ అంటాడు కదే, ఆ ఖర్చు ఎందుకని. ఏమండి, ఈ కవర్లు ఎందుకండి తీసుకురమ్మన్నారు? ఇయ్యా ఎలాగో గుళ్ళో అన్నదానం ఉంటది కదే, మనం తినేసి మనం మనుగడికి పట్టుకెళ్దామని. మధ్యాహ్నానికి భోజనం వండక్కర్లేదు. పంతులు గారు రండి రండి. జగన్నాథం గారు ఏమిటి ఈ మధ్యన అసలు కనిపించడం లేదు? దాగుడు మూతలు ఆడుతున్నాను పంతులు గారు, అందుకే. ఈ ఎటకారంకేమి తక్కువ లేదు. లేకపోతే ఏంటి పంతులు గారు, ఈ మధ్యన జనాలకు గుడికొచ్చే ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడంటే కార్తీక మాసం అని మా లక్ష్మి అడిగిందని. అయినా నేను రోజు బయట నుంచి బండి మీద వెళ్తూ దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను లేండి. బండి మేంచా? ఎలాగా? ఇదేమో దండం పెట్టుకోవడం అయ్యా? అదంతేనండి, ఆగి దండం పెట్టుకోవడానికి టైం లేనప్పుడు ఇలాగే ఆందిగోలో దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. సరిపోయింది. అయినా మిమ్మల్ని ఏం లాభంలే, కాలం అలా ఏడ్చింది. ఈ జనాలకి ఒక 5 నిమిషాలు దేవుణ్ణి తనివి తీరా చూద్దామని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదండి? ఇప్పుడు నేను అనుకున్నానుగా, అందుకే వచ్చేసా. ఏదో పక్క వీధి కాబట్టి వెంటనే వచ్చేసావు, కానీ తమిళనాడులో ఒక శివాలయం ఉంది, దాని పేరు అరుణాచలం. అక్కడికి వెళ్ళి ఆ శివుని దర్శనం జరగాలంటే అమ్మా నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. ఆ పరమశివుడు తలుచుకుంటేనే ఆయన దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. అవునా? అంత మహిమగల కూడా పంతులు గారు? అవునమ్మా, ఒక మనిషి జీవితం అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని యమలోకంలో చిత్రగుప్తుల వారు గీత గీసి మరీ విభజిస్తారంట. మనిషికి ఎలాంటి సమస్య వచ్చినా అరుణాచలం వెళ్లి ఒక గిరి ప్రదక్షిణ చేసి ఆ శివుని దర్శనం చేసుకుంటే ఇట్టే తీరిపోతుంది. అందులోనూ ఈ కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నారనుకోండి, ఎంతో పుణ్యం మూట కట్టుకుంటారు. పంతులు గారు, మీరు ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్పి దాన్ని రచ్చగొట్టకండి. ఆల్రెడీ కార్తీక మాసంలో ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి ప్లానింగ్ చేసుకుని వచ్చాం. మీ మాట ఇప్పుడు అది యాత్రలు వెళ్దాం అన్నదంటే నేను బీపీ మాత్రలు మింగాలి. అది కాదు జగన్నాథం. మీరు ఇంకేం మాట్లాడకండి. మేము ఆంధ్రాలో ఉన్న సింహాచలంకి ఎప్పుడూ వెళ్ళలేదు, అలాంటిది మీరు తమిళనాడులో ఉన్న అరుణాచలం అంటున్నారు. మీరే చెప్తున్నారు కదా, ఆ శివుడి దర్శనం ఆయన అనుకుంటే తప్పించి మేము అనుకుంటే జరగదని. సో ఆ శివయ్య అనుకుని మాకు టికెట్లు పంపిస్తేనే మేము వెళ్తాం. బలేటి వాడివయ్యా జగన్నాథం, ఆ శివయ్యకే పరీక్షలు పెడుతున్నావు. ఏం శివయ్య విన్నావా? అదిగో విన్నాడు. ఇదిగో అమ్మా
ఆయన మాటలేం పట్టించుకోకండి పంతులు గారు. చక్కెరకేళి అనుకుంటా, బాగుంది. అయ్యో లక్ష్మమ్మ, మీ ఆయన మాటల్ని నేను కాదు ఆ శివయ్య పట్టించుకున్నాడు. హా, ఏమంటున్నారండి? ఏమో ఆ శివయ్య ఏటేటి అనుకుంటున్నాడు, నాకేటెరక. ఏంటో పంతులు గారు, మీ మంత్రాల్లాగానే మీ మాటలు కూడా అప్పుడప్పుడు అస్సలు అర్థం కావు. సమయం వచ్చినప్పుడు అన్ని అర్థం అవుతాయిలే తల్లి. వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి దగ్గర గాజులు తీసుకోవడం మర్చిపోకు. సరే పంతులు గారు, వెళ్ళొస్తాను. ఆ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఏంటి లక్ష్మి, ఏమంటున్నారు పంతులు? హా, నన్ను అరుణాచలం తీసుకెళ్ళమంటున్నారు. లక్ష్మి, సర్లే వదిలేయండి. అయినా వాళ్ళు అలాగే చెప్తారే, భూలోకం కన్నా స్వర్గలోకం బాగుంటుంది అంటారు. వెళ్ళిపోతావా ఏంటి? మనం వచ్చింది ప్రసాదాల కోసం, బాగున్నాయని బయట టాకు. మనం త్వరగా వెళ్ళి తెచ్చుకుందాం పద. పులిహార బాగుంది కదా లక్ష్మి? అవునండి, నాకు జీడిపప్పు కూడా వచ్చింది. లక్కీ ఆంటీ. వెళ్ళండి, మీరే అంకులు. ఏమండి, ఏమైందే? నా చెప్పులు కనిపించట్లేదండి, ఎవరో కొట్టేశారు. కొట్టేశారా? అదేంటండి అలా అంటారు? నీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త జోళ్ళు వేసుకుని గుడికి రావద్దని. నా జోళ్ళు చూడు, ఎన్నిసార్లు దిగిపోయినా కుట్టించుకుని వాడుకుంటాను. ఎందుకు? ఇలా గుళ్ళకు వచ్చినప్పుడు ఈ చెప్పులు చూసి దొంగోడు కూడా పాపం ఎవరియో బెకారోడు చెప్పులు అనుకుని బాధపడి వదిలేసి వెళ్ళిపోతాడు. సర్లేండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇంకేం చేస్తాం, నువ్వు కూడా ఎవరో ఒకలే కొట్టే. హా? లేకపోతే ఏంటే, నువ్వు ఇప్పుడు ఏమైనా ఇంటికి వాక్ చేసుకుంటే వెళ్ళాలా? బైక్ మీదే కదా, ఎక్కి కూర్చో. ఇదేటే గంట నుంచి షాప్ ముందు కుక్కలాగా అలాగే తిరుగుతుంది, కొంటదా కొందా? ఏమో అక్క, నేను అదే చూస్తున్నా. ఏంటమ్మా, ఏమైనా పోయిందా? కాలు కాలిన పిల్లిలాగా అలా తిరుగుతున్నావు? ఏం లేదు, మార్నింగ్ నుండి ఎంత బిజినెస్ అయ్యిందేంటి? ఏమమ్మడం అమ్మా, ఈ కార్తీక మాసం వల్ల కొద్దిగా బేరాలు లేకుండా పోయాయి. ఇదిగో ఈ కోడిని కూడా అనవసరంగా కట్ చేశాను అనిపిస్తుంది. ఫీల్ అవ్వకలే, ఈ రోజుకి నీకు బేరాలేం తెగవు గాని ఆ కట్ చేసిన కోడిని నాకు ఇలాగ ఇచ్చేయి. అదెలా కుదురుతుంది? ఈవినింగ్ లోపు ఎవరో ఒకరు వస్తారు, అమ్ముకుంటాం. ఆహా, అయితే నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటా. ఎవరైనా వస్తే నిన్న మిగిలిపోయిన కోడి అమ్మేస్తున్నాడు అని బేరం చెడగొట్టేస్తా. నాతో పెట్టుకోకు. ఇది అన్నంత పని చేసేలాగా ఉంది. సర్లే, ఫ్రీగా కాదు గాని ఒక 100 రూపాయలు ఇవ్వు, నేను కూడా షాప్ కట్టేసి పోతా. అవసరమైతే సాయంత్రం వరకు వెయిట్ చేస్తాను గాని రూపాయి కూడా ఇవ్వను, నాకు ఫ్రీగానే కావాలి. అబ్బా, ఇదెక్కడ రూపాయలు నాయన. సర్లే, ఇదిగో తీసుకో. చిన్న ముక్కలు కొట్టివ్వు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఓ 3 రోజులు వండుకుంటాను. నీకు కార్తీక మాసం లాంటి ఏం లేవా? ఎందుకు లేవు, ఉన్నాయి, కాకపోతే ఫాలో అవ్వను. ఆంటీ ఆంటీ, టమాటా చట్నీ వేయండి. ఇంకంతేంటో బాబు, ఇప్పటికే ఇచ్చాను వేసుకున్నావా? అబ్బా ఇయ్యండి ఆంటీ, మీరు ఏదో ఫ్రెష్ టమాటాలతో చేసినట్టు. కుళ్ళిపోయిన టమాటాలతోనే కదా చేసేది. కుళ్ళిపోయిన టమాటాలతో చేస్తున్నారా? అయితే ఎందుకు వేసుకుంటున్నావు మరి? ఫ్రెష్ టమాటాలతో ఇంత టేస్ట్ వస్తుంది అందుకే. అంటే బొమ్మాయి చట్నీ వేయండి. చట్నీలంటే దోస్తూ తినాలరా, మంచి నీళ్ళ తాగకూడదు. అబ్బా, మీ చట్నీ టేస్ట్ బాగుంటది ఆంటీ. అలాగని గిన్నెలన్నీ కలిసి చేస్తారా? ఏటి అరుత్రావేటి? పక్కన నాన్ వెజ్ టిఫిన్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఏదో వామప్ కోసం నీ దగ్గర తింటున్నాం. ఇద్దరు కలిసి 4 డజన్లు ఎట్లు తిన్నారా? నీకు పెనం మీద వేసే కొద్దీ అలిపొస్తదేమో, నాకు లోపల వేసే కొద్దీ ఊపు వస్తుంది. ఎలాగో 4 డజన్లు తిన్నాగా, ఇంకో 2 వేసే హాఫ్ సెంచరీ కొట్టి ప్లేట్ ఎత్తి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. నాన్ వెజ్ టిఫిన్ స్టార్ట్ అయిపోయారా? అవునా, ముక్కు గడికి ఫోన్ చేద్దామా? ఇప్పుడు ఎందుకే, ఆడు మళ్ళీ ఫోన్ మాట్లాడి పెట్టి రెడీ అయ్యి వచ్చేసరికి 1 గంట పట్టుద్ది. అప్పటికి సగం ఐటమ్స్ అయిపోతాయి. లేదు లేదు, ఆడు ఫాస్ట్ గా వస్తాడు చూడు. రాడరా బాబు, ఆడి గురించి నీకు తెలీదు. అబ్బా, నేను రప్పిస్తాను కదరా, నువ్వు చూడు. మామా, ఇక్కడ పెద్ద గొడవ అయిపోతుంది రా, ఒకరిని కొట్టాను. ఒక ఐడియా చెప్పాను మామా, ఆడికి నచ్చలేదు. లేదు లేదు, ఆడికి ఐడియా నచ్చకపోతే నచ్చలేదు, కానీ నిన్ను తిట్టాడు. నువ్వు ఆడికి ఐడియా చెప్పడం ఏంటి? అది ఆడికి నచ్చకపోవడం ఏంటి? మధ్యలో నన్ను తిట్టడం ఏంటి? ఏం లేదు మామా, ఇలాంటి నికృష్టమైన ఐడియా సిటీలో ఏ ఎదవకి రాదన్నాడు. ఓకే, ఇందులో నన్ను ఎక్కడ తిట్టినట్టు? అంటే ఆ నికృష్టమైన ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్పాను మామా. సర్లే, ఇంతకీ నువ్వెందుకు అనుకుంటావు? ఇలాంటి నికృష్టమైన ఐడియా ఏ ఎదవకి రాదని నిన్ను ఎదవన్నాడు కదా మామా, అందుకే కొట్టా. ఇక నన్ను చెట్టు కట్టారు మామ, డబ్బులు కడితే గానీ వదలని అంటున్నారు. నువ్వు అర్జెంట్ గా 1000 రూపాయలు పట్టుకున్నా. నువ్వేమన్నా హీరోవా మామ, గొడవలు పడ్డానికి? ఎందుకురా నీకు? ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు. వాళ్ళు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేశారు అనుకో, ఈ బిల్లుతో పాటు హాస్పిటల్ బిల్లు కూడా యాడ్ అవుద్ది. సో లొకేషన్ పెడుతున్నాను, లేట్ చేయకుండా త్వరగా వచ్చే. సరే సరే, వస్తున్నాను.
పోతున్నాడు. ఒరేయ్ ఎంత ఎదవేంట్రా నువ్వు. గోరా ఒక ఎదవని చేస్తే మనం ఎదవన్నారు ఎదవవుతాం. అదే ఒక మంచోడిని ఎదవ చేస్తే మంచోడు అవుతావా. కాదు, ఎదవన్నారు ఎదవ అవ్వకుండా ఉంటాం. ఏడుసేవలే. ఇదిగో నీ పూరి విత్ కేమా కర్రీ. నువ్వేం తీసుకున్నావు? కోడి కూర చిట్టి గారి. వావ్, పాయ పరోటా కూడా చెప్పాల్సింది కదా. సర్లే, ముక్కుగాడి వచ్చిన తర్వాత ఆటో చెప్పించేద్దాం. అది కూడా టేస్ట్ చేసినట్టు ఉంటది. నైస్ ఐడియా. త్వరగా తిను, మళ్ళీ వచ్చేస్తాడు. యా యా. బా 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 బా, భలే ఉందిరా. ఏమన్నా టేస్టా? ఆయిల్ ఫ్రెష్ కాదురా, మొన్నటిది, అందుకే ఎంత టేస్ట్ గా ఉంది. తిను తిను. ఏవండి వాడెవడో మన మనుగల్లో ఉన్నాడు చూడండి. మనుగాళ్ళలో ఉండడం ఏంటి, ఆడే. ఒరే నువ్వు కోతివా కుక్కవా? తుమ్ములేట్రా బాబు అలానే వెళ్ళేస్తున్నావు. చికెన్ లో దుమ్ములేరా బలం. నువ్వు కొరక్కలికితే ఈ మధ్యలో ఉన్నదే టేస్ట్. ఒరే వేస్ట్. నాన్నగారు, శివ కార్తీక మాసంలో నీసు తింటున్నావేంట్రా? అంటే కార్తీక మాసంలో ఇలాంటి నాన్ వెజ్ టిఫిన్స్ వాళ్ళు నష్టపోతున్నారని నా వంతు సాయం చేస్తున్నానమ్మా. నీకు బయటోళ్ళకి వచ్చే నష్టాలు కనిపిస్తాయి గాని మీ నాన్న పడే కష్టాలు కనిపించవరా. ఊరుకోండి నాన్నగారు, ఇప్పుడు దీని వల్ల ఏ కష్టాలు వచ్చేస్తాయి? పొద్దున్నే ప్రశాంతంగా గుడికెళ్ళి పుణ్యాన్ని మూట కట్టుకుని వచ్చాం. నీ పాపంతో దాన్ని మొత్తం సర్వనాశనం చేసావు. అయినా ఈ ఐడియా నాది కాదండి, గోరగడిది. నాకు తెలుసురా నువ్వు నా మీద తోసేస్తావని, అందుకే ముందే గెస్ చేసి చెట్టు మీదకి జంప్ అయిపోయా. ఏట్రా ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి నాన్నగారు. నోర్మి, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటానంటే నిన్ను వదిలేసి వచ్చాను చూడు, మాది తప్పు. ఆ ప్లేట్ అక్కడ పడేసి చేకడుకుండ్రా. మామా ఎవరు మామా నిన్ను కట్టేసింది? డబ్బులు తెచ్చా, ఎవరో చూపించాడు ముఖం మీద కొట్టేద్దాం. మాయే కట్టేశానని చెప్పి వెళ్ళి డబ్బులు తెమ్మన్నాడా? అవును మాయే. అయితే వెళ్ళి కట్టే. అన్నా, డబ్బులు మా ఓడెత్తాడే, తీసుకో. బాయ్ మామా. ఆయన అనుకోవాలి, ఆ పరమశివుడు తలుచుకుంటేనే ఆయన దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. ఏంటి శివయ్య ఇది? గుళ్ళో పంతులు గారు అరుణాచలం గురించి చెప్పినప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు వచ్చి చూద్దామా అని ఆతృతగా ఉంది. కానీ మా ఆయనేమో ఖర్చు ఇది అది అని ఒప్పుకోవట్లేదు. సరే, నేను తలుచుకొని ఆఖరిసారి అడుగుతాను. నువ్వే ఎలా అయినా మా ఆయన ఒప్పుకునేలా చెయ్యాలి, సరేనా? ఓం నమ శివాయ. ఏమండి, ఏంటి లక్ష్మి? పొద్దున్న గుడిలో పంతులు గారు అరుణాచలం గురించి చెప్పారు కదా, ఆ మనం కూడా ఒకసారి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుందామండి. లక్ష్మి, పొద్దున్నే కదా నీకు అంత క్లియర్ గా చెప్పాను కార్తీక మాసంలో మనకి ఎలాంటి ఖర్చులు ఉండకూడదని. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? అయినా అరుణాచలం అంటే పక్క స్టేట్ అనుకున్నావా? పక్క స్టేట్. అది కాదండి, ఆ శివయ్యని చూడాలని ఉంది. అబ్బా లక్ష్మి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదే. అయినా పంతులు ఏమన్నారు? అరుణాచలం వెళ్ళి శివయ్యని చూడాలని మనం అనుకుంటే సరిపోదు, ఆ శివయ్య కూడా అనుకోవాలని చెప్పారా లేదా? సో ఆ శివయ్య మన గురించి టికెట్లు బుక్ చేసి ఫోన్ చేస్తాడు, అప్పుడు వెళ్దాం. భుజంగం ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, భుజంగం గారు. ఓ జగన్నాథం గారు, ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఖాళీయే. అది ఈ టైంలో అడుగుతున్నానని ఏమనుకోకండి. రేపు మార్నింగ్ 7 o'clock కి అరుణాచలం ఎక్స్ప్రెస్ కి 6 టికెట్లు ఉన్నాయండి. మీరేమన్నా మీ కుటుంబంతో కలిసి అరుణాచలం వెళ్తారా? అంటే నేను మా ఫ్యామిలీతో వెళ్ళాలి, కానీ మార్నింగ్ టెంపుల్లో ఎవరో వేస్ట్ ఫెలో అట్టుపండు తిని తొక్క డస్ట్బిన్ లేకుండా కింద వేసాడు. నేను దాని మీద లెగ్గేశాను, డాక్టర్ నడుంకు కట్టేశాడు. నాకిలా జరగడంతో మా ఫ్యామిలీ కూడా ఎవరు వెళ్ళరంటున్నారు. ఇప్పుడు క్యాన్సిల్ చేసినా డబ్బులు పెద్దగా రావు, టికెట్లు వృధా అయిపోతాయి. దాని బదులు మీరే ఎందుకు మీ కుటుంబాన్ని తీసుకొని అరుణాచలం వెళ్ళకూడదు? డబ్బులేమైనా ఇవ్వాలని ఆలోచిస్తున్నారేమో. మా తమ్ముడు రైల్వే ఉద్యోగి కాబట్టి అవి ఎలాగో నాకు ఫ్రీగానే వచ్చాయి. మీరు ఫ్రీగానే వెళ్ళండి. ఏంటి లక్ష్మి ఇదంతా? పంతులు గారు వెళ్లే ముందు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అన్నారండి. అంటే ఆ శివయ్య అనుకున్నాడండి. నాకేం అర్థం కావట్లేదే. పొద్దున్న గుళ్ళో శివుడి టికెట్ తీస్తే వెళ్తాంలే అని అనడం ఏంటి? సాయంత్రం కల్లా భుజంగం ఫోన్ చేసి అరుణాచలంకి టికెట్లు ఉన్నాయి వెళ్తారా అని అడగడం ఏంటి? ఇదంతా ఏదో విఠలాచారి సినిమాలా ఉంది. సినిమా కాదండి, ఆ శివయ్య మహిమ. ఆయనే మనల్ని
అరుణాచలం రమ్మని పిలుస్తున్నాడు. ఓం నమ శివాయ. ఊరుకో లక్ష్మి, నువ్వు మరీను. ఇది కార్తీక మాసం కాబట్టి భుజంగం గారు వాళ్ళ ఫ్యామిలీ అరుణాచలం వెళ్దాం అనుకున్నారు. కానీ ఎవడో పనికి మానలేదు అరటి తొక్కేయడం వల్ల ఆయన దాని మీద కాలేజ్ జారిపడి నడుము ఫ్రాక్చర్ అయ్యి ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఏదైనా ఫ్రీగా వస్తే మొహమాట పడకుండా తీసుకునే మొదటి వ్యక్తి నేనే కాబట్టి ఆయన నాకే ఫోన్ చేసి అడిగారు. చూసావా ఎన్ని లాజిక్స్ ఉన్నాయో. ఒక్క క్షణం మనం మ్యాజిక్ అనుకోని కంగారు పడ్డాం. కానీ పంతులు గారు చెప్పింది చెప్తారే, పంతులు అన్నాక అలాగే చెప్తారు. కానీ ఇదంతా యాదృష్టికం లక్ష్మి, కోయిన్సిడెన్స్. మీరు ఎన్నైనా చెప్పండి, ఇదంతా శివయ్య మహిమే. సర్లే, ఏదైతేనే అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. ట్రావెల్ ఖర్చులు లేకుండా ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాం. హ్యాపీయా? మరి లగేజ్ సర్దుకో, రేపు పొద్దున్న 7 గంటలకి అంట ట్రైన్. అవునండి, ఆయన మొత్తం 6 టికెట్లు ఉన్నాయన్నారు. మనం చూస్తే ముగ్గురే ఉన్నాం. అను తల్లి కూడా ఊర్లో లేదు. మరి మిగతా 3 టికెట్లు ఏం చేస్తాం? స్టేషన్ బయట బ్లాక్ లో అమ్మేద్దాం, ట్రిప్ ఖర్చులు కలిసి వస్తాయి. వద్దండి, మనకి ఫ్రీగా వచ్చిన టికెట్లే కదా, వేరే ఎవరినైనా ఫ్రీగా తీసుకెళ్దాం. మనకి ఫ్రీగా వచ్చాయని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. వచ్చాడు ఏంట్రా, ఏం తెలిసిపోయింది? మీకేదో ఫ్రీగా వచ్చిందని దాన్ని మీరు బయట అమ్ముకొని కక్కుర్తిగా క్యాష్ చేసుకుంటున్నారని. ఇంతకీ ఏంటది? అరుణాచలం ట్రైన్ టికెట్లు రా. అరుణాచలం టికెట్స్. అంకోల్, అడ్డమైన వాటికి గుర్తొచ్చే నేను అరుణాచలంకి మాత్రం గుర్తు రాలేదు అంకోల్. ఎందుకు గుర్తు రాలేదు? ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు. అంటే నాకే అమ్మేద్దాం అనుకున్నా. నీకెందుకు అమ్ముతాను రా? అయినా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా డబ్బులు అమ్ముతారా? నైస్ డెసిషన్ అంకుల్. నీకు నోరు తిన్నంగా ఉన్నదే లక్ష్మి. ఇంతకీ ట్రైన్ ఎప్పుడు అంకుల్? రేపు పొద్దున్నే 7 గంటలకు రా. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నావు? మొత్తం 6 టికెట్లు ఉన్నాయి. నేను, లక్ష్మి, మనుగాడు ఫిక్స్. అయితే నేను, ముక్కుగాడు, తత్తిగాడు వచ్చేస్తాం. మరి నేను కావనే రేతు పంకజం ఆంటీ. నేనే. ఏంటి జగ్గు, నన్ను వదిలేసి ట్రిప్ కి వెళ్ళిపోతావా? అది కాదు పంకు. ఇంకేం చెప్పకు జగ్గు, నేను వస్తున్నాను అంతే. లాస్ట్ టైం కూడా నాగమణి సిరీస్ కి నన్ను వదిలేసి కేరళ వెళ్ళిపోయారు. నా ఫ్యాన్స్ అంతా ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? తెలీదే. తెలుసుకో అయితే. అయినా ఏంటి అంకుల్, మనం వెళ్తుంది అరుణాచలం. శివుడు అనుగ్రహం కోసం వెళ్తూ సంకలో ఈ శనిగ్రహం అవసరమా? ఎవర్రా శనిగ్రహం? నువ్వే దుష్టగ్రహం. జగ్గు, నేనైతే ట్రిప్ కి వస్తున్నాను. మిగతా ఇద్దరు ఎవరో ఆడనే ఫిక్స్ అవ్వమను. ఓకే పంకు. ఆంటీ రాగానే ప్లేట్ తిప్పేశారు కదా అంకుల్. సర్లే, ఇంకేం చేస్తాం. ఆ దత్తిగాడికి చెప్పకుండా నేను, ముక్కుగాడే వస్తాం. మంచిది. రేపు తెల్లవారు 4 గంటలకల్లా స్టేషన్ దగ్గరకు వచ్చేయండి. ఏం నాన్నగారు ఇది? ఎప్పుడో 7 గంటల ట్రైన్ అయితే మీరు 4 గంటలుగా పట్టుకొస్తారు. అసలుకే చలి చంపేస్తుంది. నోర్మి ఎదవా, కనీసం 2-3 గంటల ముందేనే వెళ్ళకపోతే మనకి ట్రైన్ అందుతుందా? అందడానికి అదేమన్నా జాంకాయ సంతకాయ ట్రైన్ అండి. సటైర్లు వేసావంటే నిటారగా నించోబెట్టి కొడతా. స్టేషన్ అని కూడా చూడను. వద్దులండి. ఏంటి జగ్గు నీ హడావుడి? కంగారులో నా మేకప్ కిట్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను. మేకప్ కిట్టా? నువ్వు అది కూడా వాడతావా పంకు? మేకప్ అంటే పెద్ద ఏవేని జగ్గు, జస్ట్ టోనరు, దానిపైన కొంచెం కన్సీలరు, దాన్ని కవరప్ చేయడం కోసం కొంచెం కాంపాక్ట్. లాస్ట్ లో చమక్కమనడానికి కొంచెం లిప్స్టిక్, అంతే. అంతేనా? నైకాలో ఉన్న సగం ఐటమ్లన్నీ నీ ముఖం మీదే ఉన్నాయి కదే. ఇవన్నీ నువ్వు వాడలేవని నీకు కుళ్ళురా? అంత లేదమ్మా, నువ్వు బయటికి రావాలంటే ఇవన్నీ వేసుకుని రావాలేమో. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తా. వచ్చాడండి మిర్చిలో ప్రభాస్. ఇంకా ఆపండి. ఖాళీ దొరికితే చాలు స్టార్ట్ చేసేస్తారు. ఈ ఘోరగాడలు ఇంకా రాలేదు, ఎక్కడున్నారో ఏంటో. అంకుల్ చెప్పండి. ఆవలంతలు తెస్తున్నావేంట్రా? ఎక్కడున్నావు? ఆటోలో ఉన్నాను అంకుల్, వచ్చేస్తున్నాం. ఆటోలోనా? మరి సౌండ్లు రావట్లేదేంటి? అద్దాలు దించున్నాయి అంకుల్. అద్దాలా? ఆటోకి ఎందుకు అద్దాలు ఉంటాయిరా? అదే అద్దాలు కాదు, కవర్లు. వర్షం పడుతుంది, కవర్లు వేస్తే. వర్షమా? మాకేం ఇక్కడ పడట్లేదే. అయితే వాతావరణ శాఖకు ఫోన్ చేసి గాలికి అన్నారని అడగండి. ఫోన్ పెట్టండి అంకుల్, వస్తున్నాం. ఈ ఘోరగాడు ఒక్కదానికి తిన్నంగా సమాధానం చెప్పడు. చాయ్ చాయ్, గరం గరం చాయ్ చాయ్, వేడి వేడి చాయ్ చాయ్. ఇదిగో బాబు ఆగు. లక్ష్మి, టీ తాగుతావా? వద్దండి, అరుణాచలం వెళ్లే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అయితే ముట్టుకోకుండా తాగమ్మా. సారీ పంకు, నువ్వు తాగుతావా? నాకు కాపీ. కాఫీ కొట్టడానికి ఇదేం ఎగ్జామ్ కాదు, వెయిటింగ్ హాల్. ఎగస్ట్రాల్ చేసావంటే ఒంట్లో కొలెస్ట్రాల్ తీసేస్తాను రై. ఇదిగో బాబు, ఒక టీ ఒక కాఫీ ఇవ్వు. ఓకే సార్.
ఇది కాఫీయా? ఏరా హార్లిక్స్ ఇచ్చావా? లేదు సార్, కాఫీ. ఇది కాఫీ ఏంటి? నీళ్ళల్లో పాలు డికాషన్ కలిపేసి ఇచ్చినట్టుంది. దాన్నే కాఫీ అంటారు. నువ్వు నోరుమి. ఇదిగో బాబు, కాఫీ అని నాకు నచ్చలేదు, నేను డబ్బులు ఇవ్వను. పర్లేదు మేడం, సార్ దగ్గర తీసుకుంటాను. నేను ఇవ్వనంటే సార్ ఇస్తారని కాదు, అసలు నీకు డబ్బులే ఇవ్వమని. అదేంటి మేడం? లేకపోతే ఏంటి, ఇవి కాఫీ టీల్లా లేవు, కాచిన పంచదార నీళ్ళలా ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో అలాగే ఉంటాయి. నీకోసం నీలోఫర్ నుంచి తెస్తారేటి? నువ్వు నోరు మూయరా కోతి. ఏంటి బాబు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఈ డబ్బులు ఇచ్చేది ఏమి లేదు, వెళ్ళు. మేడం మేడం అలా అనకండి మేడం. నువ్వెన్నైనా చెప్పు బాబు, నేనైతే డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు అలాగే ఉండు పంకు, తగ్గకో. ఈ ఘోరగాడలు ఎక్కడ సచ్చారో ఏటో. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, నేను అరుణాచలం యాత్రి, వెళ్ళిపోతాం 1 2 3. అబ్బా ఈయనొకడు. అంకుల్ చెప్పండి. ఒరే ఎక్కడున్నారా? వర్షం అంకుల్, వర్షంలో చిక్కుకున్నాం. ఇదిగో చూడండి సౌండ్. ఇక్కడ పడిన వర్షం అక్కడ ఎలా పడుతుంది? ఇంతగా ముక్కుగాడు ఎక్కడ ఉన్నాడు? ముక్కుగాడు రెడీగానే ఉన్నాడు అంకుల్, ఆడి దగ్గరికి వెళ్తున్నాను. అదేంట్రా నన్ను ఇంకెక్కించుకోలేదా? అబ్బా ఎందుకు అంకుల్ టెన్షన్ పడతారు? ట్రైన్ 7ంటికి కదా. ట్రైన్ 7ంటికి అయితే 7ంటికే వస్తారా? కొంచెం ముందు వస్తే మీ సొమ్మేం పోద్ది. వస్తున్నాం అంకుల్, వస్తున్నాం. ఫోన్ పెట్టండి. ఈ కాలం కుర్రోళ్ళకి టైం సెన్స్ లేదు. ట్రాఫిక్ ఉంటదని తెలుసు కూడా టైంకి స్టార్ట్ అవ్వరు. నువ్వెన్ని చెప్పినా నేను డబ్బులు అయితే ఇవ్వను బాబు. దీని గొడవ ఇంకా తేలలేదా? ఇదిగో బాబు, మా పంకజం గురించి నీకు తెలీదు. అది చైన్ లాగి ట్రైన్ అయినా ఆపేత్తదేమో గానీ నీకు మాత్రం డబ్బులు ఇవ్వదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకో. ఉదయాన్నే ఎవరి ముఖం చూసానా ఏంటో, పొద్దున్నే భలే బేరం తగిలింది. ఒక్కొక్కసారి నేను చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటది పంకు, ఏంటి జగ్గు? నాకు నీలాంటి పిల్లం ఎందుకు లేదా అని. నేనేదో క్యాజువల్ గా అన్నాను లక్ష్మి. అదిగో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన శంభిక అగరబత్తి. అగరబత్తి యూట్యూబ్ వీడియో మొదలయ్యేటప్పుడు యాడ్ వచ్చినట్టు అనౌన్స్మెంట్ ముందు కూడా యాడ్ అయ్యట్రా. అది యాడే నాన్నగారు, అనౌన్స్మెంట్ కాదు. మన ట్రైన్ కి ఇంకా 1.5 గంట ఉంది. కృపయా ధ్యాన్ దే. ఇప్పుడు వచ్చే ట్రైన్ కూడా దాందే. గాడి సంఖ్య 00001 हैदराबाद से तिरुवन्नमलई जानी अरुणाचलम एक्सप्रेस आपातकालीन समय में 5 नंबर प्लेटफॉर्म पे आ रहे हैं. 5వ నెంబరా? 2వ నెంబర్ అన్నావు కదరా? ఏమో నాన్నగారు, ఈ యాప్ లో అదే చూపించింది. నువ్వు నీ బొక్కల యాప్ లో. లక్ష్మి పదండి రే, ఈ లగేజ్ పట్టుకో. ట్రైన్ వచ్చింది. ఈ ఘోరగాడలు ఇంకా రాలేదు. ఈ ఘోరగాడికి చేసి వేస్ట్. ముక్కుగాడికి ఫోన్ చేద్దాం. రే ముక్కు, ఎక్కడున్నారా? స్టేషన్ బయట ఉన్నా. ఇంకేం స్టేషన్ బయటరా? మీరు ఆ ప్లాట్ఫామ్ లోనే దాటుకుని వచ్చేసరికి ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ట్రైన్ వచ్చిందా? వచ్చేస్తున్నా. ఏ ప్లాట్ఫామ్? 5వ నెంబర్ ప్లాట్ఫామ్. త్వరగా రండి, మనం ఎక్కేద్దాం పదండ్రా, వాళ్ళు వస్తారు. ఎక్కడ నాన్నగారు ఇల్లు? ఏమోరా, నేను అదే చూస్తున్నాను. ఎక్కేస్తున్నాం అంకుల్. అనవసరంగా రన్నింగ్ లెక్కింగ్ ట్రైన్ ఆగిపోయింది. మరి చైన్ లాగితే ఆగదా ఏంటి? యా, ఇట్స్ మీ. మీరు ఈ రోజు ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడానికి కారణం నేనే. ఒరే ఎదవన్నారా అదవా, నువ్వు లాగక ముందు వాళ్ళు ట్రైన్ ఎక్కేస్తారా? ఓ సారీ నాన్నగారు. నేను అసలు ఎవడరా చైన్ లాగమన్నది? ఇప్పుడు టీసీ వచ్చి ఎంత ఫైన్ వేస్తాడు ఏటో. తప్పుకోండి, ఎవరిక్కడ చైన్ లాగింది? ఊరుకోండి సార్, మెల్లో చైన్లు గట్ట లాగడానికి మేమన్నా దొంగలా కనిపిస్తున్నావా? జోకా? నేను అడిగింది మెడలో చైన్ గురించి కాదు, ట్రైన్ లో చైన్ గురించి. ట్రైన్ చైన్ ఇక్కడ ఎంత కొంటా సార్? కింద టైర్ల దగ్గర ఉంటది. జోకులు బాగా వేస్తున్నాడు. జబర్దస్త్ ఆర్టిస్టా? కాదు సార్, చైల్డ్ ఆర్టిస్ట్. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. నిన్నెక్కడో చూసానయ్యా. నేను ఆర్పి పట్నాయక్ ఇమిటేషన్ బాగా చేస్తాను సార్, టీవీలో చూసుంటారు. ఓహో సర్లే, ఇంతకీ చైన్ లాగింది ఎవరు? ఇదిగో ఈడే సార్. ఉరి గోరా, ఇందుకురా
ఓ నేనే సార్. అనుకున్నా తమ్ముడు, ఖచ్చితంగా చైన్ నువ్వే లాగుంటావని. వామ్మో దొరికేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఫైన్ వేస్తాడు. ట్రిప్ మొదలవక ముందే బొక్కడిపోతుంది. చూడు బాబు, జనరల్ గా చైన్ లాగితే ఫైన్ వేస్తాం, కానీ అది స్టేషన్ దాటాక. స్టేషన్ లో లాగితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాం. ఆ, అంటే ఇప్పుడు మీరు మాకు ఫైన్ వేయట్లేదా సార్? లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? అరుణాచలం అండి. మంచిది. ఇదిగో దూలబెడ్డ, ఇంకెప్పుడు అవసరం లేకుండా చైన్ లాక్కే. ఓకే సార్. ఇదిగో బాబు, మీరు కూడా రన్నింగ్ లో ట్రైన్ లెక్కండి. ఉండిపోతే ఆ రోజు ప్రయాణమే ఆగిపోద్ది, కానీ రిస్క్ చేసి ఎక్కుదాం అనుకుంటే జీవిత ప్రయాణమే ముగిసిపోద్ది. సారీ సార్. ఇట్స్ ఓకే. వెళ్ళి సీట్లలో కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను. ఎదవన్నారా ఎదవా? ఒక్క చోట కుదురుగా ఉండవు. సర్లేండి నాన్నగారు, ఫైన్ ఏం వేయలేదు కదా. వార్నింగ్ ఇచ్చాడు కదా, మళ్ళీ నువ్వేనో దోలాసలేసావంటే అప్పుడు వేస్తాడు. నువ్వు ట్రైన్ లో అటు ఇటు తిరగకుండా కుదురు కూర్చో. సర్లే, నాకు విండో సీట్ ఇచ్చేయండి. ఆ వెళ్ళి తగలాడు. సర్లే జగ్గు, కూల్. అది కాదు పంకు, డివోషనల్ ట్రిప్ కు వచ్చినప్పుడు డివోషన్ తో ఉండాలి. ఇరిటేషన్ తెప్పిస్తారు. సర్లే, అయిపోయింది కదా, కూల్. ఆ ఏంటి పంకు, తినడానికి ఏమన్నా తెచ్చావా లేకపోతే ఫ్రీగా చేతులు ఒప్పుకుండా వచ్చావా? ఇలాంటి ట్రిప్పులు ఉంటే ముందే నేను తయారుగా ఉంటాను జగ్గు. నిన్న నైటే వెనకింటి వెంకటలక్ష్మికి చెప్పాను మిగిలిపోయిన రైస్ తో రేపు మార్నింగ్ లెమన్ రైస్ చేసామని. ఓ ఇలాంటి ట్రిప్పులకి వెళ్ళినప్పుడైనా మీరు వండొచ్చు కదా అండి. వెనకింట్లోంచి ఎదురింట్లోంచి పట్టుకురావాలా? వంట చేయడం మా వంశంలోనే లేదురా. అవునవును, పెంట చేయడం మాత్రం వచ్చు. చాలే. ఇదిగో లక్ష్మి, నువ్వేం తెచ్చావు? అయ్యో, నువ్వు తెస్తావని తెలియక నేను కూడా పులిహార తెచ్చాను పంకజం. ఇద్దరు తులిహోర తెత్తారా? తంత తులిహోర ఇప్పుడు తేం తెస్తాం. నువ్వేం కంగారు పడక నాన్న. ట్రిప్ లో కాస్ట్లీ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి మనం వెళ్ళేది బండ్ల గణేష్ అంకుల్తో కాదు, బడ్జెట్ జగన్నాథం అంకుల్తో. సో ఆకలేసిన ప్రతిసారి పులిహార ఎడతాడు, తింటూ వెళ్ళిపోదాం. అరుణాచలం వచ్చేసరికి అరిగిపోద్ది. సూపర్ రా గోరా. నా ఐడియాలజీని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ అంకుల్. అవునరా, నువ్వు ముక్కుగాడే వస్తామన్నారు కదా, మధ్యలో తత్తిగని తీసుకొచ్చావేంటి? ఆడితో పెద్ద తలనొప్పి అయిపోయింది అంకుల్ బాబు. వచ్చే ముందు ఏడుపు మొహం ఆడతాడు. ఒరు బాబు, టికెట్లు లేవురా బాబు అని చెప్పినా అనలేదు. ఊరికే వస్తాను గోలా. మరి ఇప్పుడు ఎలా రా? మన దగ్గర 6 టికెట్లే కదా ఉన్నాయి. 6 టికెట్లు ఉన్నాయి కదా అంకుల్, ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాంలే. సర్లే, జనరల్ టికెట్ తీసారు కదా, తీసి వచ్చినప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. జనరల్ టికెట్ ఎరా తీసావా? అయ్యో తీలేదు అంకుల్, టెన్షన్ లో చచ్చిపోయాను. సరైన వాళ్ళరా బాబు మీరు. ఇప్పుడు ఆ టీసీ వచ్చి టికెట్లు అడుగుతారు, మీరు దొరికిపోయిన తర్వాత మధ్యలో ఎవడొకని దింపేస్తాడు. పర్లేదు అంకుల్, టీసీ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళం బాత్రూమ్ లో దూరేద్దాం. ఎరా సార్, బాత్రూమ్ లో దూరేస్తావా? అంటే బాత్రూమ్ కి వస్తే దూరాలి కదా సార్. నువ్వు ఇలా పక్కొచ్చి నుంచో అమ్మా, నీతో తర్వాత మాట్లాడతాను. మిగిలిన వాళ్ళంతా టికెట్లు తీయండి. భుజంగం ఏంటండి అలా చూస్తున్నారు? భుజంగం. నాన్నగారు మిమ్మల్ని భుజంగం అని పిలుస్తున్నారు కదా. భుజంగం నేనే కదా, ఇదిగోండి టికెట్. మీ ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. అసలు ఈ టికెట్లు మీయేనా? మా అయ్యేనండి, నేనే భుజంగం. ఇదిగో మా ఆవిడ, మా అబ్బాయి, ఇదిగో మా చెల్లి, వాళ్ళ పిల్లలు. చెల్లా, ఏం మాట్లాడుతున్నావు జగ్గు? అబ్బా నువ్వు ఉండు పంకు. ఏంటావిడ చెల్లంటూ ఒప్పుకోవట్లేదు? అంటే మేము సొంత అన్న చెల్లెలం సార్. చిన్నప్పటి నుంచి ఈ నా అన్నయ్య ఏంటి, ఇది నా చెల్లెంటి అని కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అది పెద్ద ఎక్కువ అలవాటు అయ్యి అలా అంటూ ఉంటది అప్పుడప్పుడు. జగ్గు, ఆవిడ ఒప్పుకుంటున్నట్లేదు. అబ్బా చెల్లి, నేను నీ అన్నయ్య కాదే బాబు, సరేనా? కనీసం సార్ నమ్మడానికైనా చెల్లి అని చెప్పు. నేను నమ్మడానికి చెల్లని చెప్పడం ఏంటండి? అసలు ఈవిడ మీ చెల్లేనా? చెల్లేనండి, సొంత చెల్లి. కావాలంటే ఇద్దరికి చేతులు కోసి బ్లడ్ టెస్ట్ చేయండి, రక్తం ఎర్రగానే ఉంటది. జగ్గు, అబ్బా మీ వాళ్ళకాల చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఆధార్ కార్డులు తీయండి. దొరికేశారు. ఆధార్ కార్డా? ఆధార్ కార్డే అక్కర్లేదు సార్, ఓటర్ కార్డు చూపించినా పర్లేదు. అయినా ఆధార్ కార్డు ఏ ఆధారం లేనోడు చూపిస్తాడు, నేను ఎందుకు చూపిస్తాను? నమ్మండి, నేనేగా భుజంగం. అవును సార్, ఇందులో ఉన్న నేమ్స్ తో మీ ఐడెంటిటీస్ మ్యాచ్ అవ్వాలి కదా, దానికోసమైనా చూపించండి. అబ్బా ఈయన వదిలేలా లేడు. ఇప్పుడు ఆధార్ కార్డులు చూపించి దొరికిపోయామంటే ట్రైన్ అయినా దింపేస్తాడు, లేకపోతే ఫైన్ అయినా వేస్తాడు. ఏంటి సార్ ఆధార్ కార్డు చూపించమంటే ఆలోచిస్తున్నారు? తీయండి. ఏమా నీ కార్డుది? ఇదిగో బాబు, నీ ఆధార్ కార్డుది. శివయ్య, ఈ గండాన్ని ఎలాగైనా గట్టెక్కిచ్చయ్యా. కరెక్ట్ గానే ఉంది కదా, దీనికి ఎందుకు అంత కంగారు పడ్డం? కరెక్ట్ గానే ఉన్నాయా?
ఆ, మన పేరే ఉంది. ఓం నమ శివాయ. ఇదంతా శివయ్య లేలేనండి. నూరుకు లక్ష్మి, ఆయనకి సైట్ అనుకుంటా, అందుకే సరిగ్గా చెక్ చేయలేదు. ఇప్పుడు చెప్పమ్మా నీ పరిస్థితి ఏంటి? అంటే ట్రైన్ ఎక్కే కంగారులో తీయడం మర్చిపోయాం సార్. స్టేషన్ కి వచ్చే కంగారులో డ్రైర్ వేసుకోవడం మర్చిపోయావా? అవును సార్, మీకెలా తెలుసు? ఆ, అంటే ఇప్పుడు లోపల. అయినా ఇప్పుడు సమస్య నువ్వు వేసుకోలేదని కాదమ్మా, టికెట్ తీసుకోలేదని. ఫైన్ కడతావా, జైలుకి వెళ్తావా? ఫైనే కడతాను సార్. నైస్ డెసిషన్. డబ్బులున్నాయా? లేవు సార్. మరి ఎలా కడతావు? డబ్బులు లేవు గానీ మీరు ఇచ్చిన ఐడియా ఉంది సార్. నేనిచ్చిన ఐడియానా? ఆ, ఏ తమ్ముడు, నువ్వా? అవును సార్, ఇలాంటిది ఏదో అవుతుందని నాకు ముందే తెలుసు, అందుకే ఈ కాస్ట్యూమ్ తెచ్చుకున్నాను. మంచిది, ఓ గంటలో వస్తాను. గట్టిగా దండు. సార్ సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏంటి? జనరల్ గా ఎన్ని బోగీలు ఉంటాయి సార్ ఈ ట్రైన్ లో? 2. రెండు. అవును, ముందొకటే వెనకొకటే. నేను అడిగింది జనరల్ గా సార్, జనరల్ బోగీలు కాదు. అలా అయితే 20 ఉంటాయి తమ్ముడు. 20 అంటే భోగికి అరగంట వేసుకున్నా, మధ్యలో టీ బ్రేక్, లంచ్ బ్రేక్ ఇవన్నీ తీసి మార్నింగ్ కల్లా ఫినిష్ చేసి. కలెక్షన్ అయిపోయాక B2లో ఉంటాను. కలు. ఓకే సార్. నడిపించు నానావా నడి చంద్రమున దేవా. ధర్మం చేయండి బాబయ్య. నువ్వేంట్రా ఇలాగా? పార్ట్ టైమా? కాదు, పనిష్మెంట్. అంతా ఈ తత్తిగడ వల్ల. తేనేం తేతేం తోరా తెప్పుడు తన్నే తంటో తావల్లే ప్రాబ్లం అయితే తేతెల్లో తీపోతానులే. అయ్య బాబోయ్, నువ్వు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయకరా బాబు. మార్నింగ్ ఏడుపు మొహం పెట్టావు, మధ్యాహ్నం బెగ్గర్ పొజిషన్ కి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ పెట్టావనుకో ఇంకా సాయంత్రానికి పట్టాల మీద ప్లాస్టిక్ బాటిల్ ఏరుకోవడమే. తర్లే. ఓకే, నాకు డ్యూటీ ఎక్కే టైం అయింది. బై. ఓన్లీ బెట్ అండ్ ఫైర్ డే విల్ కమింగ్ నియర్. ఓ జస్ గంభీరం. ఆ ధర్మం చేయండి బాబయ్య. ఈలేంటి ఇంకా పడుకున్నారు బాబయ్య? నైట్ అంతా చేసి అలవాటైపోయింది. అంకుల్ అంకుల్. అబ్బా ఏంట్రా గోరా నీ డిస్టర్బెన్స్? ఏంటి అంకుల్ ఆ ముద్దు నిద్ర? అరుణాచలం వచ్చింది, లేకండి లేకండి. ఆ, అప్పుడే వస్తుందా? లక్ష్మి, మను, అందరూ లగండ్రా. ఏంటి జగ్గు నీ గోల? గోల ఏంటి? అరుణాచలం వచ్చింది, త్వరగా దిగుదాం పదండి, లేకపోతే బండి కదిలిపోద్ది. అప్పుడే వచ్చేసిందా? రే మను, త్వరగా బ్యాగులు తీ. నాన్నగారు బ్యాగ్ ఏం కనిపించట్లేదండి. ఆ, బ్యాగులు కనిపించకపోవడం ఏంట్రా? అమ్మాడి అమ్మ, ఎవడ లేపేసి ఉంటాడు. త్వరగా పదండి అంకుల్, కిందకి దిగి చూద్దాం. బ్యాగులు పోవడం ఏంట్రా దత్తి? తేమోతా ఆంటీ, తాకుతదే తద్దం తాట్లేదు. ఏంటో ఈ ట్రిప్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. రే తత్తి, నువ్వేంట్రా అక్కడ నుంచి ఉన్నావు? అటు సైడ్ వెళ్ళి చూడు. తాత తోకే. శివయ్య, ఇక్కడికి రాగానే మా బ్యాగులన్నీ పోయాయి. నువ్వే దారి చూపించాలయ్యా. నాకేం కాలేదా? నందీశ్వర, నన్ను కాపాడడానికి వచ్చావా? థ్యాంక్స్ అయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, నందొచ్చి నన్ను కాపాడింది.
నందా ఎక్కడా? ఇదిగోరా. ఆ, ఇది ఎద్దు కదా? కాదురా, నందీశ్వరుడు నన్ను కాపాడడానికి వచ్చాడు. ఊరుకో అమ్మా, వినేవాడు ఎరిపప్ప అయితే విమానం కనిపెట్టింది విరాట్ కోహ్లీ అనేస్తావు నువ్వు. అదేంట్రా అలా అంటావు? నువ్వు చూడలేదా? చూశాను. ఏం చూసావు? లారీ కరెక్ట్ గా నేను గుద్దడానికి వచ్చినప్పుడు నా కంట్లో నలకపడి అది మాయమైనట్టు నాకు అనిపించింది. వెంటనే తుడుచుకుని క్లియర్ గా చూడగానే అలా వెళ్ళిపోయింది. సో అందులో గొప్పతనం నీదో ఆ ఎద్దుతో కాదు, ఆ లారీ డ్రైవర్ది. కరెక్ట్ టైం తిప్పేసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. అబ్బా కాదురా, లారీ నిజంగానే మాయమైపోయి వెళ్ళిపోయింది. అవును మమ్మీ, అది నా కంట్లో నలకపడడం వల్ల నేనే ఒప్పుకుంటున్నాను కదా. అబ్బా, నీ కంట్లో నలక పడితే నీకు మాయమైనట్టు కనిపిస్తుంది, కానీ నాకు కూడా మాయమైనట్టు ఎందుకు కనిపిస్తుంది? నీకు కూడా అప్పుడు కంట్లో నలకపడి ఉండొచ్చు. కొట్టేస్తాను నిన్ను. ఆ, ఏంటే ఏమైంది? రోడ్డు మీద మీటింగ్ పెట్టారు. అమ్మని లారీ గుద్దైపోయిందండి. ఆ లారీనా? ఏం మాట్లాడుతున్నారా? నేను గుద్దేసింది అనలేదండి, గుద్దైపోయింది అన్నాను. ఇప్పుడు ఏంట్రా గుద్దేశాక ఎక్స్ప్రెషన్ ఇమ్మంటావా? పన్నిక్కుమల్ని అదవా. లక్ష్మి నీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. ఇదిగో ఈ నందీశ్వరుడు వచ్చి ఇలా నించున్నాడా, లారీ అలా గుద్దకుండా మాయమైపోయి. అయ్యి బాబోయ్, అమ్మా నీకో దండమే బాబు. నువ్వు ఇప్పుడు మళ్ళీ మొదలెట్టుకో. నాన్నగారు, ఎందుకు బ్యాగుల సంగతి ఏమైంది? ఎనీ ఇన్ఫర్మేషన్? పోయాయి అన్న కన్ఫర్మేషన్ ఉంది కానీ ఎక్కడున్నాయి ఏటో అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓ షట్, ఇప్పుడు ఏం చేద్దాం నాన్నగారు? నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను రా? డిసప్పాయింట్ అవ్వకండి అంకుల్. పోయిన బట్టలు ఉన్న బ్యాగులే కదా, ఫోన్లు పర్సులు మన దగ్గర ఉన్నాయిగా. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ పే ఉంటది, వెచ్చల విడిగా వాడుకోవచ్చు. ఏయ్, ఏయ్, ఏంటా ఎక్స్ప్రెషన్? ఏం చేసి చచ్చారు? ఆ, అంటే స్టేషన్ లో జేబు దొంగలు ఉంటారు జాగ్రత్త అని అనౌన్స్మెంట్ ఇస్తారు కదా, అందుకే ఫోను పర్సు జోబులు ఉంటే కొట్టేస్తారని అవి కూడా బ్యాగ్ లోనే పెట్టాను రా. ఎంత పని చేశారు అంకుల్. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఇన్ని పసి ప్రాణాలని రోడ్డు పాలు చేశారే. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఆ, అయినా నాకేం తెలుసు? నేనేమైనా కలగంటానేంటి దొంగడు వచ్చి మన అందరి బ్యాగ్ లో కొట్టేస్తాడని? ఫోన్ జోబులో పెట్టుకోవడం మినిమం కామన్ సెన్స్ అంకుల్. ఆ సరే, నాకు లేదు, మీ అందరికి ఉంది కదా కామన్ సెన్స్. ఫోన్లు తీయండి, మీ ఫోన్ పేలు వాడండి. ఏ నాదేనేంటి ఫోను? చెప్పారులే అంటే మన పోపుల్ డబ్బా క్రాస్ ఫోన్ పే డబ్బాని బయటికి తీయండి. నా దగ్గర ఫోనే లేదురా. ఫోన్ పే ఎక్కడిది? ఫోన్ లేదా? అదేంటండి, మీరు కూడా బ్యాగులు పెట్టారా? కాదురా, ఇంట్లో పెట్టాను. ఎలాగో మీ అందరి ఫోన్లు ఉంటాయి కదరా, ఇంకా నా ఫోన్ ఎందుకులే అని తేలేదు. మా తెల్లే. అమ్మ పంకజం, నీ ఫోను? అటు పక్కింట్లో ఉన్న అరిటాకు తోరణిని అడిగానురా. అరిటాకు తోరణం అడగడం ఏంటి? అబ్బా, ఆవిడ పేరు తోరణిరా, వాళ్ళ ఇంటి పేరు అరిటాకు. ఊరు వెళ్తున్నాను, ఒక వారం రోజులు ఫోన్ అప్పేవచ్చు కదా అన్నాను. చెప్పుతో కొడతా అన్నట్టు చూసింది. ఊరు వెళ్ళడానికి ఫోన్ కూడా పక్కింట్లో అడిగితే మరి చూడరా నాన్న ముక్కు. ఛార్జింగ్ అయిపోయింది గోరా, స్విచ్ ఆఫ్. మన ఫోన్ ఉంది కానీ ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందిరా. ఇంకెవరు మిగిలారు? తేను ఆ, మీ దగ్గర ఏం లేదు నాన్న? తన్ని తొన్నాయి. ఇదిగో తోను, తండ్రి తర్తన్ టార్జింగు, తెన్నే తేయించిన తీటార్జు, తన్ని తొన్నాయి. అబ్బా తత్తి, నువ్వు సూపర్రా. థ్యాంక్ యూ తనియా. తాని ఏంట్రా తాని? అన్ని ఉన్నాయిగా. తాత తన్ని తొన్నాయి, తాని తోన్ పే తేదు. ఫోన్ పే తేదా? చిచి, ఫోన్ పే లేదా? అదేంట్రా? తంటే తకు బ్యాంక్ అకౌంట్ తేదు, తందుకే. నిబ్బానా ఎలా? ఇట్స్ ఓకే. అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ జోబిలో ఫోన్ ఉంది. ఫోన్ ఉంది, దాంట్లో ఛార్జింగ్ ఉంది, రీఛార్జ్ ఉంది, ఫోన్ పే కూడా ఉంది. అయితే ఇంకేరా సూపర్. కానీ బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు లేవు అంకుల్. ఇంక నీకు ఎందుకురా ఫోను? అంకుల్ స్టాప్. మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కానీ బ్యాంక్ ఉంది, లిల్లీ బ్యాంక్. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని మాట్లాడచ్చు కదరా, ఎక్స్ట్రాలు ఎందుకు? అక్కడ దాకా సిగ్నల్ వెళ్ళాలి కదా అంకుల్. హలో హలో లిల్లీ, ఎన్నా పెండ్రే? నాను సొల్లిட்டு వరప్పా. ఒరే ఒరే, నా ఫోన్ రా. హలో, మీ ఆయన ఫోన్ దొబ్బేస్తున్నాం, మళ్ళీ నంబర్ కాల్ చేయకండి. అవునా, మంచి పని చేశారు, థ్యాంక్ యూ. ఒరే పాపి చూడా, నీకు స్మార్ట్ ఫోన్ వాడు అన్నా తమ్ముళ్ళు లేరారా? ఒరే పనికి మాలినేదవా, ఎన్ని తిట్టినా ఏం లాభం అంకుల్. ఎల్లుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడా? నేను తిట్టింది దాన్ని కాదురా నిన్ను. చెవు దగ్గర పెట్టుకుని మాట్లాడరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? సర్లే, అయిపోయిన ప్రోగ్రామ్ చప్పట్లు ఎందుకు, అలాగో బ్యాగులు పోయాయి, దాంతో పాటు ఇది కూడా పోయింది అనుకోవడమే. అయినా దేవుడేంటి అంకుల్,
అన్ని ఒకేసారి పట్టుకోకుండా ఇలా ఇన్స్టాల్మెంట్లో పట్టుకెళ్తున్నాడు. ఏమోరా. ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం వేస్ట్. పదండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నో 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 ఇట్స్ వేస్ట్ ఐడియా. ఎందుకమ్మా? ఇక్కడ పోలీసులు సవ్యంగా పనిచేస్తే ఇక్కడ ఇలాంటి దొంగతనాలు జరుగుతాయి ఏంటి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ ఆఫ్ టైం. ఈడంత పక్కాగా వద్దని చెప్తున్నాడంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అదేంటి నాన్నగారు? నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయాల మీద నాకు అంత నమ్మకం ఉందిరా. అయినా పోయిన బ్యాగులు ఎలాగో పోయే, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మనకు పోయిందేమని చెప్పు. వెళ్దాం పదండి. సార్, ఎన్నప్పా ఎన్న ఒక కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. కంప్లైంటా? ఎన్న ప్రశ్న? ప్రశ్న క్వశ్చన్ కాదు సార్, కంప్లైంట్. అదేనప్పా ఎన్న ప్రశ్న? అంకుల్ మీకు తమిళ్ రాదు, మీరు రిలాక్స్ అవ్వండి, నేను హ్యాండిల్ చేస్తా. నీకు వచ్చేంట్రా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? తెలుగులో రిలీజ్ అయ్యే తమిళ సినిమాలను కూడా తమిళ్లోనే చూస్తా. రిలాక్స్. అవన్ పేరు ఢిల్లీ, ஆரம்பிக்கலாமா? விக்ரம், யாரு ஒருத்தர் வந்து யாரு சீன படுற செஞ்சிருத மாறி நானா பந்துல గుంపులుగా వరు, సింగం సింగిల్ దా వరు, శివాజీ పద్మావతి పేర్ల డబల్ ఫ్లోర్ రిజిస్టర్ అడిచే டைல்ஸ் போடுறான்டா டைல்ஸ் கில்லு 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 கில்லா ஏசியாமே. என்ன செகண்ட் சேனலுக்கு சிட்டி நல்லா தெரியாதா? 2 பேரும் ஹாப்பியாதா? శృతి నాందా, రివాల్వరు నాందా, తలపతి పొక్కిరి చాలా ఇంకేమైనా కావాలి? వస్సి ఎన్నడా సినిమా డైలాగులు పేసరా? இல்ல சார், మా అంకుల్ எனக்கு தமிழ் రాదు పుడికిడి, అందుకే ನಾನು తమిళ సినిమా డైలాగులు పుడిస్తడే. తంబి అవను తమిళ్ డైలాగులు పుడుస్తలే, డైరెక్ట్ తమిళ్నే పుడుస్తున్నావు. తెలుగులో సొల్లు, నాకు అర్థమవుతుంది. இல்ல సార్, నాకు తమిళ ఆతా. నువ్వు తమిళ్లో మాట్లాడితే ఏడు నుంచి నేను పోతా. వద్దులేండి సార్, తమిళ్లో కూడా తొడపెడదామంటే తొక్కేస్తున్నారు. అంకుల్ అవనకు ప్రశ్న అన్న ఇవనకు సొల్లు, నాను బయటికి పూడుస్తుని. ఏమంటున్నావురా? ఆ కంప్లైంట్ ఏదో ఇవ్వండి అంకుల్, నేను బయట ఉంటా. ఓహో, ఏం లేదు సార్, నిన్న నైట్ ట్రైన్ లో మా బ్యాగులన్నీ పోయాయి. అమ్మా ఇప్పటికి ట్రైన్ కూడా పోయి ఉంటదే. అవును సార్, మొత్తం 6 బ్యాగులు, నా ఫోన్ పర్సు కూడా అందులోనే ఉన్నాయి. మీరే ఎలాగైనా కనిపెట్టాలి. సరే సరే, నేను రైల్వే పోలీస్ తో మాట్లాడి ఆ బ్యాగులు ఏడున్నాయో చూస్తాను, మీరు పొండే. ఎన్నప్పా పోండి అంటే ఎక్కడికి పోను సార్. మీరు దేనికి వచ్చినారు ఈడికే? కంప్లైంట్ ఇవ్వడానికి సార్. అబ్బా పోలీస్ స్టేషన్ కాదప్పా, తిరువన్నమలైకే. ఆ శివయ్య దర్శనానికి సార్. అయితే పోయి దర్శనం చేసుకుని రండి, ఈ లోపు నేను చూస్తా. సరే సార్. ఎన్న అంకుల్ ఎన్న ప్రశ్న? కొట్టానంటే కారిపోద్ది రసన. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేనుంటే మధ్యలో నీ వచ్చిరాని తమిళ ఒకటే. ఓ మై కడవులే. నాన్నగారు ఏంట్రా? ఆకలేస్తుందండి. అబ్బా, ఎవడో టైం కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా ఈ ఆకలి మాత్రం కరెక్ట్ టైంలో ఉంటది. ఏదో ఒకటి పెట్టించండి, కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. అయితే అయ్యే బయట తీసుకొని తినరా. ఎప్పుడు ఆకలి ఆకలని ఆకలి దయ్యంలాగా మాకు వేయట్లేదా? మరి ఏదో ఒకటి చేయండి. అవునరా గోరే, నిన్న ట్రైన్ లో కలెక్షన్ చేసావు కదా, ఆ డబ్బులన్నీ ఏమయ్యారా? ఏమవుతాయి, మొత్తం అన్ని ఆ టీసీ గడి దొబ్బాడు. ఆ ట్రైన్ లో ఉన్న దొంగలందరికీ ఈడే హెడ్ అనుకుంటా. నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. అయితే మడికి డిబ్బీలో పెట్టుకో. జగ్గు ఏదో ఒకటి చెయ్యి జగ్గు. నేనేం చెయ్యను పంకు. అంకుల్ ఇలా కాదు గాని ఆ చొక్కా చంపండి, ఆ చొక్కా చంపండి చెప్తాను. చొక్కా చంపడం ఏంట్రా? ఆ చొక్కా తీసి చేతులు ముందుకు చాచి మన టాలెంట్ చూపించో 2 స్ట్రీట్స్ తిరిగామంటే కలెక్షన్స్ బాహుబలి రీ రిలీజ్ రేంజ్ లో వస్తాయి అంకుల్. నోర్మయ్య ఎదవా, నేను ఎవర్రా? కాలనీకి ప్రెసిడెంట్, నన్ను అడుక్కోమంటావా? ఆ కాలనీకి ప్రెసిడెంట్ అవ్వడానికి ఓట్లు అడుక్కోలేదేటి, ఇప్పుడు నోట్లు అడుక్కోవడానికి వచ్చిందా మీకు? నువ్వేనా చెప్పరా, ఇలాంటివన్నీ నా వల్ల అయ్యే పని కాదు. కావాలంటే మీరు చెయ్యండి, నేను హెల్ప్ చేస్తాను. ఏం హెల్ప్ చేస్తారు అంకుల్? నేను నోటితో అడుక్కుంటుంటే మీరు బొచ్చెట్టుకుని వస్తారా? కాదురా, మీరు అడుక్కొని అలసిపోతే నీళ్ళు ఇస్తాను. ఊరుకోండి అంకుల్, మొహం కొంచెం దీనంగా పెట్టి దాహం వేస్తుంది ధర్మం చేయండి బాబయ్య అంటే ఇదిగో ఇలా కూల్ డ్రింక్ చెరుకు రసం ఇప్పిస్తారు. మీరు వాటర్ ఇచ్చేదేటి? నువ్వెన్నైనా చెప్పరా, నా వల్ల కాదు. వల్ల కాదు అనుకునేదేది లేదంకుల్, మనం వల్ల కాదు అనుకునేదాకా. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, లక్ష్మి, నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. రే గోరా, ఆ మంచిల బాటిల్ ఎవరా? లక్ష్మి, లక్ష్మి, నీకు ఓపిక లేనప్పుడు ఎందుకే తిని మానేసి ఇవన్నీ? మంచినీళ్ళు తాగు. ఎండ ఎక్కువగా ఉంది కదండి, అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరిగింది ఎండ వల్ల కాదు, తిండి లేక. నువ్వు ఎక్కడే ఉండు సార్.
మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు సార్. 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఓ 10 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్. అమ్మా మా ఆవిడకి ఒంట్లో బాగాలేదమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా. అయ్యా ఒకసారి నా మాట ఏనండి అయ్యా, మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యా. మా బ్యాగ్ లో పర్సులు ఎవరో దొబ్బేశారు, తినడానికి ఏమైనా ఇప్పించండి అయ్యా. నాన్నగారిని ఎప్పుడు ఇలా చూడలేదురా, ఫస్ట్ టైం. కష్టం అంటే ఏంటో మన దాకా వస్తే గానీ మనకు తెలియదురా. 1-2 పూటలు తిండి లేకపోతేనే మనం ఎలా అయిపోతున్నాం. అలాంటిది ఎంతో మంది రోడ్ల మీద అడుక్కుంటూ అక్కడే పడుకుంటూ సమయానికి తిండి లేక వెలవెల్లాడుతూ ఉంటారా. నిజమేరా గోరా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇదంతా చూస్తే ఎలా ఉంటున్నాడురా, మనమే చూస్తూ ఉండలేకపోతున్నాం. ఇదిగో అబ్బాయి, ఆ, మీరు తెలుగువారా? అవునండి, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదండి, కళ్ళు తిరిగి పడిపోయింది. కొంచెం తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి. తినడానికి ఏమైనా ఇస్తే మీ ఆవిడ ఆకలి తీరుతుంది కానీ మీ అందరి ఆకలి ఎలా తీరుతుంది? పర్లేదు మేడం, ఏదోలా అడ్జస్ట్ అవుతాం. అక్కర్లేదు, ఈ పక్కనే మా ఇల్లుంది, రండి, అందరికీ భోజనం వడ్డిస్తాను. ఆ, నిజంగానా మేడం? నిజమే అబ్బాయి, రండి రండి, త్వరగా రండి. ఎవరికి ఎంత కావాలంటే అంత మొహమాటం లేకుండా తినండి. ఎంత కావాలన్నా వడ్డిస్తాను. ఎంత కావాలంటే అంత వడ్డిస్తారా? నీకేమైనా హోటల్ ఉందా మేడం? రే, హోటలా? ఉంది. అక్కడ ఆకలేసిన వారందరికీ భోజనం పెడతాం. అవునా, బాగుందండి, చాలా టేస్ట్ గా ఉంది. తినండి. ఇలా తినకుండా ఎంతసేపు ఉంటావు లక్ష్మి? ఆ శివయ్య దర్శనం అయ్యే వరకు నేనేం తినండి. వస్తే లక్ష్మి, నీ ఆకలి తీర్చాలని నేను రోడ్డు ఎక్కి అడుక్కున్నానే. ఈ మహాతల్లి ఎవరో సమయానికి అన్నపూర్ణదేవిలో వచ్చి మనకు అన్నం పెడుతుంది, అయినా తిన్నంటావేంటే? చూడు తల్లి, నీ కంటితో దేవుణ్ణి తనివి తీరా చూడాలనే ఆకలి కూడా ఒక ఉపవాసంతోనే సమానం. దానికి నువ్వు ప్రత్యేకంగా తిండి మానేసి ఉపవాసం చెయ్యక్కర్లేదు. అయినా ఏంటో ఈ మనుషులు, మన కోసం దేవుడు తినడానికి తిండిస్తే ఆ దేవుడి కోసమే మనం ఆ తిండి మానేస్తున్నాం. ఈ విశ్వాన్నంతటినీ నడిపించే ఆ శివుడికి అందరూ పిల్లలతో సమానమే. తన పిల్లలు ఆకలితో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. కాబట్టి నా మాట విని ఈ ముద్ద తినమ్మా. మీరెవరో తెలియదు కానీ సమయానికి అన్నపూర్ణదేవిలా వచ్చి మా ఆకలి తీర్చారు. థ్యాంక్స్ అండి. ఏం పర్లేదు, ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా ఆ శివుడి దర్శనం చేసుకోండి. అలాగేనండి. ఆగండి, ఈ సంచిలో పండ్లు పెట్టాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆకలేస్తే తినండి. థ్యాంక్ యూ మేడం. పెట్టడమే కాకుండా పార్సిల్ కూడా ఇస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మరేం పర్వాలేదు, క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఇదేరా రాజగోపురం. ఇక్కడే దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందంట. అమ్మా, ఇవన్నీ నీకెలా తెలిసే? మొన్న యూట్యూబ్ లో కొన్ని వ్లాగ్స్ చూసానురా, దాంట్లో చెప్పారు. మా అమ్మే, ఇప్పుడు ఏం చేయాలి మరి? గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. చీకటి పడిపోయింది కదా లక్ష్మి, ఎక్కడైనా పడుకుని తెల్లవారి మొదలు పెడదాంలే. వద్దొద్దు, ఇప్పుడు మొదలు పెడితేనే తెల్లవారికి పూర్తి చేసేయచ్చు. అప్పుడు నిదానంగా స్నానాలు అయి చేసుకుని దర్శనానికి వెళ్ళిపోతాం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. మార్నింగ్ అయితే ఎండ ఎక్కువ ఉంటది, మళ్ళీ నా స్కిన్ ట్యాన్ అయిపోతుంది. అది ఆల్రెడీ ప్యాన్ మీద ఫ్రై అయిపోయినట్టే ఉంటది, మళ్ళీ ట్యాన్ అవడం ఏంట్రా? నార్మల్ యూ చిలకడ దుంప ముక్కు, నువ్వేదో పెద్ద కలర్ ఉన్నట్టు. నేను కలరే. మేము కలరే, బ్లాక్ కలర్. చాలే, ఇంకా ఆపండ్రా. లక్ష్మి, ఆ దీపం వెలిగించు, గిరి ప్రదక్షిణ మొదలు పెడదాం. సరేనండి. ఇంక మొదలు పెడదాం పదండి. ఇదిగో ఒక నిమిషం, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం గుంపులుగానే వెళ్ళాలి. ఆగితే అందరం కలిసే ఆగాలి, నడిస్తే అందరం కలిసే నడవాలి. ఏంటి, అర్థమవుతుందా? ఇంక మొదలు పెడదాం పదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
இந்த மக்கள் இந்த இடத்திற்கு புதியவர்களாக இருக்கலாம். ஆமா தம்பி, நாம் அவங்களை கொள்ளையடிக்க முயற்சி செய்யலாம். నందిదేవా, ఏంటి వాయిస్? నేను కాలభైరవుణ్ణి. భైరవా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎవరినో కాపాడడానికి వెళ్తున్నావు కదా, చూద్దామని వచ్చా. ఓహో, అయితే చూడు, ఈ మధ్యన గిరి ప్రదక్షిణలో దోపిడీలు ఎక్కువైపోయాయి. ఒక శివభక్తుడిగా సాటి శివభక్తుల్ని కాపాడుకోవాలి కదా. ఓహో, ఇంతకీ ఎలా కాపాడతావేంటి? ఏముంది, ఈ దొంగల్ని కొట్టి ఆ కుటుంబాన్ని కాపాడతాను. ఓహో, ఈ రోజు ఈ దొంగలను కొట్టి ఈ కుటుంబాన్ని కాపాడతావు. రేపు దొంగలు మళ్ళీ వస్తే ఎన్నిసార్లు కొడతావు, ఎన్ని కుటుంబాలను కాపాడతావు? నేను ఒకటి చెప్పనా, నువ్వు ఇప్పుడు వీళ్ళని కొట్టావనుకో, ఈ కుటుంబం ఒక్కళ్ళనే కాపాడిన వాడు అవుతావు. అదే వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పి మార్చావంటే ఇక్కడికి వచ్చే ఇలాంటి ఎన్నో కుటుంబాలను కాపాడిన వాడు అవుతావు. కరెక్ట్ గా చెప్పావు భైరవా. ఇప్పుడు చూడు, వీపు విశాలంగా ఉందని పొడిచి పడదొబ్బుదాం అనుకున్నారు కదరా. ఎన్నరా పేసురా? ఓ, తమిళ వీపు విశాలంగా ఇరుక్కని పొడిచి పడదొబ్బుదాం ఇరుక్క. నేను చక్రవాకంలో సెల్వా మాదిరి ఇరుక్క. వావ్, వాట్ ఏ షాట్! అరుణాచలం పిచ్చి కదా, బౌన్స్ ఎక్కువ ఉంది. అవునరా, ఆడ వెనకాల నుంచి అటాక్ చేస్తున్నాడని నీకెలా తెలిసింది? యాక్చువల్ గా నాకు తెలియదు. ఈపు కొక్కుందాం చెయ్యి వెనక్కెట్టాను. ఈ లోపు ఆడే కత్తి తీసుకొచ్చి చేతిలో ఎట్టాడు. థూ ఎదవా. ట్రైన్ లో పడుకున్నాం కాబట్టి కాముగా బ్యాగ్ లెట్టుకెళ్ళిపోయారు. రోడ్డులో చేతిలో పట్టుకున్నామని బైక్ మీద వచ్చి ఫోన్ దొబ్బుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి దొబ్బేద్దాం అనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారనుకున్నారా? ఏంది రాలా కుట్టు? యార్రని పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ రా, బ్రాకెట్ లో మనో. ఏ ఆగండి ఆగండి, ఈయనెవరు మధ్యలో? కొడితే నొప్పి వస్తుంది గాని మార్పు ఎలా వస్తుంది? చూడండి బాబు, నేను మాట చెప్తా వినండి. వీళ్ళేమీ కోట్ల కోట్ల ఆస్తున్న ధనవంతులు కాదు. ప్రతి రూపాయిని లెక్కలేసుకుంటూ ఖర్చు పెట్టే మధ్యతరగతి కుటుంబీకులు. పైసా పైసా కూడబెట్టుకుని ఇప్పుడు అమావాస్యకో పౌర్ణమికో ఇలా దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు. అలాంటిది మీరు వాళ్ళ దగ్గరే దొంగలించి మీ కడుపులు నింపుకోవడం ఎంతవరకు న్యాయం? నాకు తెలిసి మీకు కూడా కుటుంబాలు ఉండే ఉంటాయి. వాళ్ళని బాగా చూసుకోవడానికే మీరు ఇలా దొంగతనాలు చేస్తూ ఉండొచ్చు. కానీ ఇలా తప్పుడు దారిలో సంపాదించే డబ్బు మీతో ఎక్కువ కాలం ఉండదు. మా కష్టాలు తీరుస్తాడన్న నమ్మకంతో మేము ఆ దేవుడి దగ్గరికి వస్తుంటే మీరు ఆ నమ్మకాన్నే దొంగతనం చేస్తున్నారు. సాటి మనిషికి అన్యాయం చేసి సంపాదించే డబ్బు మనకెప్పటికీ మనశ్శాంతినివ్వదు. కానీ మీరు న్యాయంగా కష్టపడి 1 రూపాయి సంపాదించినా అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నా మాట విని ఇవన్నీ మానేసి ఇప్పటిదాకా మీరు పోగేసే డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చావో కానీ బాగా చెప్పావు బాబు. ఇదిగో దొంగలు, మీకు అమ్ముందో లేదో నాకు తెలియదు గాని ఒకవేళ లేకపోతే మాత్రం ఒక అమ్మగా చెప్తున్నా, ఇవన్నీ మానేయండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. మరేం పర్వాలేదు, ఇదిగోండి ఆకలితో ఉన్నట్టున్నారు, ఈ ఫ్రూట్స్ తినండి. తల్లి అనిపించుకున్నావు తల్లి. మీరు అవును, ఎవరు సార్ మీరు? ఫైట్ మధ్యలో వచ్చి రైట్ గా మాట్లాడి ఆ దొంగల మనసులనే మార్చేశారు. నా పేరు ఆనంద్ అండి. గిరి ప్రదక్షిణ చేస్తుంటే మీరేదో ఆపదలో ఉన్నారని చూసొచ్చాను. అవునా? చూస్తుంటే తెలుగు వారిలో ఉన్నారు. ఏ ఊరింటి మంది? ఆ ఊరు ఈ ఊరు అనేం లేదండి, అన్నూర్లు మనవే. ఆ శివయ్య ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అదేంటి? అంటే నేను ట్రావెలర్ సార్, అలా తిరుగుతానే ఉంటాను, అందుకే అలా చెప్పాను. ఓహో, అరుణాచలం రావడం ఇదేనా మొదటిసారి? లేదండి, ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాను. అయితే మీకు అరుణాచలం గురించి బాగా తెలిసే ఉంటుంది. అయ్యో, తెలియడం ఏంటి సార్, సాక్షాత్తు ఆ పరమశివుడే కొండగా వెలిసిన మహాపుణ్యస్థలం ఈ ప్రదేశం. తమిళ్ వాళ్ళు దీన్ని తిరువన్నమలై అంటారు, మన తెలుగు వాళ్ళు దీన్ని అరుణాచలం అంటారు. అవునా? మరి గిరి ప్రదక్షిణ కాన్సెప్ట్ ఏంటి? మామూలుగా మనం గుడికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఎందుకు? దేవుడు అక్కడే ఉంటాడు కాబట్టి. అవును, ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే ఆ కొండే శివయ్య కాబట్టి ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఓహో, పదండి, దారిలో ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి.
ఇదిగో ఆనంద్ భయ్య, నాకు డౌట్. చెప్పండి. ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అయినా సరే దేవుడు ఒక విగ్రహ రూపంలోనే ఉంటాడు, కానీ ఇక్కడేటి కొండ రూపంలో వెలిచాడు. ఇదేదో చాలా వింతగా ఉందే. చాలా యుగాల క్రితం బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మనలో ఎవరు గొప్ప అన్న సందేహం తలెత్తింది. ఏంటి దేవుళ్ళలో కూడా అలాంటి మనస్పర్ధలు ఉంటాయా? దేవుళ్ళ మధ్య జరిగే మనస్పర్ధలు ఎప్పటికైనా లోక కళ్యాణానికే దారి తీస్తాయి. అబ్బా నువ్వు ఆ పక్కాయ్ ఆనందబాబు ఏదో చెప్తున్నాడు కదా, చెప్ప నువ్వు. నువ్వు చెప్పు బాబు. నేను ఒక లింగ రూపంలో ఇక్కడ ఆవిర్భవిస్తాను. మీలో ఎవరైతే ఆ లింగానికి ఆది మరియు అంతం కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని నేను ఒప్పుకుంటాను అని ఆ పరమశివుడు చెప్పాడు. ఓ అవునా, మరి ఎవరు కనుక్కున్నారు? అలా విష్ణుమూర్తి ఆ లింగం ఎక్కడ పుట్టిందో అని వెతుకుతూ పాతాళ లోకానికి వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు మాత్రం ఆ లింగం ఎక్కడ అంతమైందో చూద్దామని ఆకాశంలోకి వెళ్ళాడు. కానీ ఆ ఇద్దరికి ఆ శివలింగం యొక్క ఆది అంతం దొరకలేదు. విష్ణుమూర్తి ఇదంతా శివలీలే అని తెలుసుకుని వెంటనే వెళ్లి శివునికి క్షమాపణ చెప్పాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం నేను శివలింగం యొక్క అంతం చూశానని అబద్ధం చెప్పాడు. దాంతో ఆ పరమశివుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎర్రటి జ్యోతిగా వెలిగిపోయాడు. దేవతలందరూ ప్రసన్నం చేసుకోవడంతో ఆ ఎర్రటి జ్యోతి కాస్త శాంతించి ఈ కొండగా మారింది. ఇదే అరుణాచలం. జై అరుణాచల శివ. ఆ తర్వాత ఏం జరిగింది మరి? సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ కొలువు ఉండటంతో అష్టదిక్పాలకులు వచ్చి ఇక్కడ శివలింగాల్ని ప్రతిష్ఠించారు. అదిగో అదే మొదటిది, ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని పూజించటం వల్ల ఉద్యోగులు అత్యున్నత స్థాయికి వెళ్తారు, విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. అవునా రే మను, అయితే పదరా దండం పెట్టుకుందు గాని. అలా చేస్తే అయినా నీ మెదడులో ఉన్న బూజుపోయి కొంచెం గుజ్జైనా వస్తుందేమో చూద్దాం. అవునవును పదండి. మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ మంచిగా ప్రమోషన్లు రావాలని, నేను ఎప్పుడు ఏమడిగినా కాదనకుండా ఇవ్వాలని కోరుకుంటాను. దీనికి దేవుడు వరం ఇచ్చిన కారం అరవడిగా రకం. పదండి. బాబు, ఎగ్జామ్ కి వెళ్లే ముందు హాల్ టికెట్ పూర్తి చేస్తున్నావా? చూస్తుంటే మంచి విద్యార్థిలో ఉన్నావు. లేదండి, ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాను. ఎగ్జామ్ రాసేసావా? అయినా కూడా వచ్చి పూర్తి చేస్తున్నావంటే ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ కోసం అయి ఉంటుంది. కాదంకుల్, రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ కూర్చొని చదవడం మొదలు పెట్టాను. అక్కడికి వెళ్లి క్వశ్చన్ పేపర్ చూస్తే అన్ని క్వశ్చన్లు ఒకేలాగే ఉన్నాయి. దాంతో నేను కూడా అన్నిటికీ ఒకే ఆన్సర్ రాశాను. ఎలాగైనా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ అయ్యేలా చూడమని ఆ దేవుడికి చెప్దామని వచ్చాను. అబ్బా, ఇప్పుడు నువ్వు చేసిన పని కోసం దేవుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్లు మారుతూ కూర్చోవాలా నాన్న? వెళ్ళి సప్లై రాసుకోప్పా. నువ్వేంట్రా అంత ఎమోషనల్ అవుతున్నావు? వాళ్ళలో నన్ను నేను చూసుకున్నట్టుంది మామ. బాగా చూసుకో నాన్న. రేపు రిజల్ట్ వచ్చాక ఏమైనా తేడాగా వస్తే నిన్ను నువ్వు చూసుకోవడానికి కూడా భయపడేలా చేస్తా. సర్లే నాన్నగారు, ఇంక పదండి. ఈ గిరి ప్రదక్షిణలో ఎదురయ్యే తర్వాయి లింగం అగ్నిలింగం. దీనిని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగానికి మనం పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఇంద్రలింగం అయిపోయింది, అగ్నిలింగం అయిపోయింది. మరి నెక్స్ట్ యమలింగం. అంటే యముడు ప్రతిష్ఠించాడు కదా? అవును. చూసారా నాన్నగారు ఎలా చెప్పాను? ఇంతకీ ఏమిడంటే ఎవరో తెలుసా సార్ తమరికి? అది కూడా తెలీదా నాన్నగారు? తమిళ సూపర్ స్టార్ సూర్య. ఇంకా నయం యమదొంగ సినిమాలో మోహన్ బాబు అనలేదు. చూడు మనోహర్, నేను చెప్పేది యమలోకంలో ఉన్న యముడు గురించి. ఆయనే ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించుకోవడం వల్ల మనకి మృత్యుగండాలు లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సరే, తర్వాత లింగం ఏంటి? నైరుతి లింగం. ఈ నైరుతి లింగాన్ని పూజించుకోవడం వల్ల మనసు చాలా నిలకడగా ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఎవరైనా తపస్సు చేస్తే ఆ అరుణాచలేశ్వరుడు త్వరగా పలుకుతాడు. అవునా, అయితే నేను ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటానండి. దాన్నే ఉంది లక్ష్మి, అందరం చేద్దాం. రండ్రా కూర్చోండి. ఈశ్వరా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లక్ష్మి లక్ష్మి, ఏవండి, నేను ధ్యానం చేస్తుంటే నాకు లింగం కనిపించిందండి. అవునా? నాకు కూడా కనిపించింది అంకుల్, అదిగోండి. దానికి కనిపించింది కళ్ళ ముందు కాదురా, కల్లో. కల్లోన? అయితే ఆంటీ పడుకున్నారనమాట. ఈ ఎదవలకు చెప్పి వేస్ట్ లక్ష్మి, పద. ఇదే వరుణలింగం. సాక్షాత్తు ఆ వరుణదేవుడే ప్రతిష్ఠించాడు.
ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ఎక్కువగా రైతులు వస్తుంటారు. వర్షాలు చక్కగా పడి పంటలు బాగా పండాలని ఈ లింగాన్ని పూజించుకుంటారు. పదండి తర్వాత లింగం దగ్గరికి వెళ్దాం. అయ్య బాబోయ్, ఇంకెంత దూరం నడాలి నాయనా? అప్పుడే అలసిపోతే ఎలా? ఇంకా సగం దూరమే వచ్చాం. ఆ, అంటే ఇంకా సగం దూరం ఉందా? ఏం పర్లేదు. ఓం నమ శివాయ అంటూ ఆ శివయ్యని తలుచుకోండి. నొప్పి లేకుండానే నడిచేస్తారు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఇదిగో ఇదే వాయులింగం. దీనిని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు లాంటివి ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. పంకజం ఏంటి? ఓయ్, బాగా దండం పెట్టుకోండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పోతాయంట. నాకేం ఆరోగ్య సమస్యలు ఉన్నాయిరా వెధవా? అంటే మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటది కదా ఆంటీ, షుగర్ ఉందేమోనని. ఆ, చాలే ఊరుకోరా. రండర్రా, ఇంకా చాలా దూరం నడవాలంట. ఇదే కుబేరలింగం. అంటే కుబేరాలో ధనుష్ కాదు, ఆ కుబేరుడు ప్రతిష్ఠించాడు. అంతే కదా బ్రదర్? అవును, ఈ లింగాన్ని పూజించడం వల్ల ధనలాభం కలుగుతుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఓ, ఇదేదో మనకి యూజ్ అయ్యేలా ఉంది. దేవుడా, 2 క్రెడిట్ కార్డులు ఓవర్ డ్యూ అయ్యాయి. స్లైస్ బిల్ కూడా కట్టలేదు. తెగ ఫోన్లు చేసి తినేస్తున్నారు. కనుక నువ్వు ఒక అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు ఇప్పించావంటే ఇవన్నీ కట్టేస్తాడు. దేవుడు కట్టేస్తాడు. ఇదే ఆఖరి లింగం, ఈశాన్య లింగం. దీనిని ఈశాన్య దేవుడు ప్రతిష్ఠించాడు. మనసులో ఆందోళనగా ఉన్నా, చికాకుగా ఉన్నా, మానసిక ఇబ్బందులున్నా ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్నీ తొలగిపోతాయి. మానసిక సమస్యల ఒరే ముక్కు, ఇదేదో నీకు యూజ్ అయ్యేలా ఉందిరా. అంటే నీకు కొంచెం పిచ్చి ఉంది కదా, తగ్గిపోద్దని. ఇదే ఆ అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన అష్టలింగాలు. వీటన్నిటినీ దర్శించుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేశాక రాజగోపురం వస్తుంది. ఆనంద్, సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏముంది, గుడిలోకి వెళ్లి ఆ శివయ్యని దర్శించుకోవడమే. ఓం నమ శివాయ. దర్శనమా? ఎలాగా? మా వాలకాలు చూసావా ఎలాగున్నాయో? ఈ గటప్పలతో గుళ్ళోకి వెళ్దామని చూస్తే ఆ శివయ్య కాదు కదా, సెక్యూరిటీ కూడా రానివ్వరు. అయితే అందరికి తలకో చేత బట్టలు కొనేయండి నాన్నగారు. ఎక్కడ చోట ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్ళిపోదాం. ఏంట్రా ఎటకారాలా? నా బ్యాగ్ అందులో పర్సు పోయే కాబట్టే కామ్ గా ఉన్నాను. లేకపోతేనా ఒక్కొక్కడికి 3-4 జతలు తీసేద్దును. మాటలు జాగ్రత్త అండి, దొరికితే నిజంగా కొనివ్వాలేమో. ఊరుకో ఆనంద్, ఏదో మాట వరుసగా అంటాం గాని పోయిన బ్యాగులు ఎక్కడైనా దొరుకుతాయా ఏంటి? అన్నా, ఏంటి తంబి? మీ బ్యాగులన్నా? ఆ, మా బ్యాగులా? అవునన్నా, ట్రైన్ లో పోగొట్టుకున్నారు కదా, ఆ బ్యాగులే. ఇదేంటయ్యా, నేను ఇలా అనుకున్నాను, మీరు అలా తెచ్చేశారు. ఈ మీకెక్కడ దొరికాయి? దొరకలేదన్నా, మేమే దొబ్బేశాం. ఇదిగో అన్నా, నీ ఫోన్ దొబ్బేసింది కూడా మేమే. థ్యాంక్ యూ రా బాబు. అసలు నిన్ను ఎందుకు తప్పేశారు? ఈ రోజు ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారు? మేము మారిపోయామండి, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యం. ఇదేం విడ్డూరం అండి, బ్యాగులు దొబ్బేసిన దొంగలే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడం ఏంటో. తోన్లేండి తాంటి, ఏదైతేనే తన బ్యాగులు తనకు దొరికితే. ఎవరి బ్యాగులు? తన బ్యాగులు. అదే ఎవర్రా తను? తను తాదే, తన మన కొన్ని సార్లు ఈ భాష కంటే క్రిస్టోఫర్ నాలన్ సినిమాలు బాగా అర్థమవుతారా. సర్లే, తంకులు ట్యాగు తరచు దొరికితే అందరికి తొత్త తట్టలు తొంటానన్నారు కదా, అది తడుగు. బాగా గుర్తు చేసేవారు తత్తి. ఏంటంకుల్, ఇందాకేదో నోరు జారినట్టున్నారు. అయినా నేను అన్నది నా బ్యాగ్ దొరికితే ఎత్తానని, అందరి బ్యాగులు దొరికితే కాదు. ఎవరి బట్టలు తెచ్చుకున్నారు కదా, మూసుకొని వేసుకోండి. ఎక్కడ వేసుకుంటాం, ఎలా వేసుకుంటాం? రెడీ అవడానికి ప్లేస్ కావాలి కదా. పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్లి తయారవ్వండి. ఆ, రమణ మహర్షి ఆశ్రమమా? వ్లాగుల్లో చూశాను, చాలా బాగుంటుందంట కదా. ఎక్కడమ్మా అది? ఇక్కడే అండి, పక్కనే. పదండి వెళ్దాం. ఇదే రమణ మహర్షి వారి ఆశ్రమం. నువ్వు వచ్చావుగా, ఇంకొండదులే. ఏంటి అది చేసేది? నువ్వురా.
రే ఆపండ్రా. ఇదిగో ఆనంద్ బాబు, ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏంటి? ఈ ఆశ్రమం రమణ మహర్షి వారు నివసించిన ప్రదేశం. ఆయన జీవితం అంతా ధ్యానం చేసుకుంటూ శివుని నామస్మరణం చేసుకుంటూ ఈ అరుణాచలంలోనే గడిపేశారు. ఆయన ఆఖరి శ్వాస విడిచాక ఒక కాంతివంతమైన వెలుగులా మారి ఆ ఈశాన్యపు దిక్కుగా వెళ్తూ అదిగో ఆ అరుణాచల్ కొండల్లోనే కలిసిపోయారు. ఆ పరమశివుడితో ఐక్యమైపోయారు. అప్పటి నుంచి ప్రజలంతా ఆయన్ని దైవ స్వరూపులుగా భావిస్తున్నారు. ఇదిగో ఇదే వారి సమాధి. ఈ ఆశ్రమంలో మీరు ఒక గంట సేపు ధ్యానం చేశారంటే మనసంతా చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చెప్తుంటే ఏదో అనుకున్నాను బ్రో, నిజంగానే చాలా ప్రశాంతంగా ఉంది. తీడేటి ఇంకా ధ్యానం తెస్తున్నాడు. తారా తారా ప్రశాంతంగా 10 నిమిషాలు ధ్యానం కూడా చేసుకునేవారా? అందరూ తొత్తెత్తారు. తెంక తెగు మెడిటేషన్ చేసుకునేవాడు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తావు కదరా. అదా అందరూ త్వరగా వెళ్లి స్నానాలు చేసి రండి, దర్శనానికి వెళ్దాం. ఏంటి వెళ్ళేది? ఇక్కడ రూమ్లు ముందే బుక్ చేసుకోవాలంట. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అడిగితే ఇవ్వరంట. సరిపోయింది. అదేంటి మీరంతా తీసుకున్నారుగా? మేము ఎప్పుడు తీసుకున్నాం ఆనంద్ బాబు? మేము అసలు ఇక్కడికి రావడమే సడన్ ప్లాన్. ఇదిగో సడన్ ప్లాన్ వేసిన ఆయనే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడండి. జగన్నాథం గారు, అరుణాచలం యాత్ర ఎలా జరుగుతుంది? ఏం చెప్పమంటారండి, ఈ యాత్ర అయిపోయేసరికి మాత్రం మింగాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటి జగన్నాథం, అసలు ఏం జరిగింది? అది భుజంగం గారు జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదిగో రమణ మహర్షి వారి ఆశ్రమం దగ్గర ఉన్నాం. అవునా, సూపరు. అదేంటి సూపర్ అంటారు? నేనైనా రజనీకాంత్ అరుణాచలం సినిమా చెప్పానా? అరుణాచలం వచ్చాక మేము బండి కష్టాలు చెప్పాను. అబ్బా, నేను సూపర్ అన్నది మీ కష్టాలని కాదు జగన్నాథం, మీరు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నారని. మేము రమణ మహర్షి ఆశ్రమంలో ఉండడానికి నేను ఆల్రెడీ రూములు బుక్ చేశాను. అవునా? అవును జగన్నాథం. సూపర్. ట్రైన్ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఈ కూడా ముందే ఇవ్వచ్చు కదా, బ్లాక్ లో అమ్మేద్దాం అనుకున్నారా? అలా అంటావేంటి జగన్నాథం, అందుకే కదా ఇప్పుడు ఫోన్ చేసింది. మరి ఎంత లేట్ గానా? సర్లేండి, ఆ టికెట్ లో బిల్లు ఏదో ఒకటి పంపించండి. ఇప్పుడే పంపిస్తున్నా. అబ్బా, ఈ అరుణాచలం వచ్చినప్పటి నుంచి సమస్య వస్తుంది, చివరిలో దానికి సొల్యూషన్ వస్తుంది. అంతా శివయ్య మహిమ. ఓం నమ శివాయ. ఏమైందండి? భుజంగం ఇక్కడ ఆల్రెడీ రూములు తీసుకున్నాడంటే పదండి త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వద్దాం. ఏంట్రా ఇక్కడ అందరూ ఏదో గేమ్ ఆడుతున్నారు మాయ్య, మనం కూడా ఆడదామా? అయ్యో, అది ఆట కాదు, మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గం ద్వారా మీరు బయటకు వస్తే మీ పాపాలన్నీ తొలగిపోయి మీకు మోక్షం లభిస్తుంది. అదేంటి బ్రో అంత చిన్నగా ఉంది? మా నాన్నగారి పొట్ట పడద్దంటారా? నీకు నా పొట్ట గురించి ఎందుకురా, ముందు నీ పొట్ట గురించి చూసుకో. మీరేం చింతించకండి, ఆ మార్గాన్ని ఎంతటి లావున్నవారైనా సులువుగా దాటగలరు. అవునా? అయితే నేనే ఫస్ట్ వెళ్తాను. అవునన్నా నాన్నగారు, మీరు లాస్ట్ లో వెళ్ళొచ్చులేండి. మీరు ముందెళ్ళి మధ్యలో ఇరికిపోతే మేము ఎలా వెళ్తాం? అందుకే ఫస్ట్ నేను వెళ్తాను. బానే వచ్చాం. ఓం నమ శివాయ. పొట్ట వేసుకొని బానే పట్టేశారు అంకుల్. నిజమేరా, అసలు టైట్ గా కూడా అనిపించలేదు, చాలా సాఫీగా వచ్చేసాను. అంతా శివయ్య మహిమ. ఓం నమ శివాయ. వామ్మో, ఏంటి లక్ష్మి, ఎంతమంది జనాలు ఉన్నారు? దర్శనానికి ఎంత టైం పడుతుందో? బయట షాప్ వాడిని అడిగానండి, ఒక 6 గంటలైనా పడుతుందంట. ఆ శివయ్యను చూడ్డానికి ఎంతసేపు ఎదురు చూసినా దర్శనం జరిగిన మరు నిమిషం ఆ కష్టమంతా మర్చిపోతాం. అవునవును, తిరుపతిలో కూడా అంతే. ఎక్కడైనా అంతే. అయినా మీవి విఐపి దర్శనం టికెట్లు కదా. మాదా? ఏం మాట్లాడుతున్నావు ఆనంద్? మళ్ళీ భుజంగం ఫోను. అంకుల్ స్పీకర్ లాట్టండి.
జగన్నాథం గారు చెప్పండి భుజంగం గారు. దర్శనంకి వెళ్తున్నారా? అవునండి. మరి విఐపి టికెట్లు తీసారా? మరి తీయరా? పంపిస్తున్నాను చూడండి. ఇదేంటి లక్ష్మి, అనుకున్నవన్నీ అర సెకండ్ గ్యాప్ కూడా లేకుండా అయిపోతున్నాయి. అంతా శివయ్య మహిమండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అవునా ఆనందు, మాకు విఐపి టికెట్లు ఉన్నాయని భుజంగం ఫోన్ చేయకముందు నీకెలా తెలుసు? ఇందాక రమణ మహర్షి ఆశ్రమం దగ్గర కూడా అబ్జర్వ్ చేశాను. ఆ భుజంగం ఫోన్ చేయకముందే రూములు ఉన్నాయని చెప్పేశావు. ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఎవరు నువ్వు? అయ్యో దొరికేసావు నంది. ఇప్పుడు ఏం చెప్తావు? నేనేం చెప్పక్కర్లేదు, అదేంటి? నువ్వే చూడు. ఏంటంకులు అంత ఆలోచిస్తారు? ఎప్పుడు క్రిస్టఫర్ నోలన్ లాగా ఆలోచించకూడదు, అప్పుడప్పుడు మెహర్ నోలన్ లాగా ఆలోచించాలి. ఏమంటున్నావురా? శక్తి సినిమాలో ఎన్టీఆర్ ఎవరో సీక్రెట్ ఏజెంట్ కాదు, ట్రావెల్ ఏజెంట్. ఎస్, ఆనంద్ ఎవరో కాదు, భుజంగం పంపించిన ట్రావెల్ ఏజెంట్. ఒక రకంగా అదే. ఒక రకంగా ఏంటి? ఏ రకంగా అయితే మీకు ఎందుకు అంకుల్? ట్రావెలర్ లా ఉండండి, ఏజెంట్స్ ని క్వశ్చన్ చేస్తారు. ఏ ఆనంద్ బ్రో? గోరా చాలా తెలివైన వాడు, అన్నీ బాగా పసిగడతాడు. థ్యాంక్ యూ బ్రో. సరే, దర్శనానికి సమయమైంది, వెళ్దామా? వెళ్దాం పదండి. ఏమండి, ఏంటి లక్ష్మి? నిన్న ధ్యానంలో నాకు కనిపించిన లింగం ఇదేనండి. అవునా? అయితే శివయ్యే నీకు ధ్యానంలో దర్శనం ఇచ్చి ఉంటాడు. అవునండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివయ్య, ఎదిరింటోళ్ళు, పొరిగింటోళ్ళు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, ఇలా కాలనీలో ఉన్న అన్నింట్లో వాళ్ళు నేను ఏమిడిగినా కాదనకుండా కొసరిచ్చేలా చూడయ్యా. అది కోరికేనా ఆంటీ? కోరా పాంబిళ్ళ, ఎవరి కోరిక వాళ్ళది. సర్లే వెళ్ళండి. ఏ శివయ్య, ప్యాచీలు పడి బొక్కల టైర్ లా ఉన్న నా జీవితాన్ని బ్రాండ్ న్యూ టైర్ గా మార్చు. మెయిన్ గా ఈ ముక్కు గడికి తత్తిగడికి దూరంగా ఉంది. అంతకు మించి పెద్ద కోరికలేం లేవు మనకి. అయితే పక్కకు పో. అర్హర మహాదేవ శంభో శంకర. స్వామి, నా జీవితంలో మా నాన్న తిట్టే తిట్లు, మా అమ్మ పెట్టే అట్లు, ఈ తప్ప ఎక్కడానికి నా బతుకులో మెట్లు ఎక్కడా కనపట్లేదు. అవేవో నువ్వు త్వరగా వేసేస్తే నేను అవి ఎక్కేసి ఎవరికి అందనంత పై స్థాయికి వెళ్ళిపోతాను. ఎంతసేపు దండం పెట్టుకుంటావు? ఏ లార్డ్ శివ, మై విష్ ఇస్ ఆల్వేస్ వన్. You know that Anu and I should be forever, and uncle and auntie should accept our love. Mainly her brother, my best friend Manu. Backside uncle is there. That's why I'm telling in English. Please understand. అదేదో శివుడు సినిమా న్యూజిలాండ్ లో షూటింగ్ చేసినట్టు ఈడేంటే శివుడికి ఇంగ్లీష్ లో దండం పెట్టుకుంటున్నాడు. మన బాధలేంటో తెలుసుకునే భగవంతుడికి భాషతో పనేంటండి? అది కూడా కరెక్టే. ఓం నమ శివాయ. లక్ష్మి, ఏంటండి? నాకెందుకో మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. అవునండి, నాకు కూడా అలానే ఉంది. క్లైమేట్ చల్లగా ఉంది కదా, అందుకేనేమో. ఈ ప్రశాంతత చుట్టుపక్కల క్లైమేట్ వల్ల కాదు, ఆ శివయ్యను దర్శించుకోవడం వల్ల. ఓహో, చూసారా, నా పిసినారితనంతో ఆ శివయ్యనే ప్రశ్నించాను. దానికి ఆయన అరుణాచలం దాకా తీసుకొచ్చి సమాధానం ఇచ్చారు. నిజమేనండి, మీరు అడిగినట్టే పైసా ఖర్చు లేకుండా అరుణాచల దర్శనం చేసుకున్నాం. ఇదంతా శివయ్య మహిమే. నాన్నగారు, ఇప్పటికైనా ఏమన్నా ఇప్పించండి నాన్నగారు, ఆకలేస్తుంది. లోపల ప్రసాదం ఇచ్చారు కదరా, తినే. అవును, ఆనందబాబు ఏడి? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా అంకుల్. అదే కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడంటావు? నువ్వు మరేను జగ్గు, ఆ అబ్బాయి ఏమన్నా లాలి పోసేంటి తప్పిపోవడానికి? ఏదో ఫోన్ వచ్చి ఉంటది, మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. ఫోన్ వస్తే అలా పక్క వెళ్తాడు కదా పంకు, ఇలా కనిపించకుండా పోతాడే ఏంటి? ఈడెవడో నిన్న మన బ్యాగులు దొబ్బేసిన దొంగోళ్ళ ఉన్నాడు. ఇదిగో బాబు. నమస్తే అన్న. వణకం. ఇప్పుడు నువ్వు వణుకుతున్నావని ఎవడన్నాడు? సర్లే, నిన్న మాతో కుర్రాడు వచ్చాడు కదా, ఆనంద్. అతను ఎక్కడైనా చూసావా? లేదన్నా. ఓకే ఓకే, అయినా నువ్వేంటి షాప్ లో ఉన్నావు? సైడ్ బిజినెస్? లేదన్నా, ఇక నుంచి ఇదే బిజినెస్. నిన్న మీతో ఉన్న ఆనంద్ బాబే ఇక నుంచి మేము దొంగతనాలు చేయకూడదని మాతో ఈ బిజినెస్ పెట్టించాడు. ఆనంద్ బాబు మీతో బిజినెస్ పెట్టించాడా? ఎప్పుడు? నిన్నే అన్నా. అదేంటి, నిన్నంతా ఆనంద్ మాతో పాటే ఉన్నాడు కదా. మీతో ఉన్నారా?
అన్నా ఒక కొబ్బరికాయ ఇవ్వా. ఆ, ఇస్తా ఉండు బాబు. నన్ను కనిపించిన బాబు, ఇదిగో బాబు. అంకుల్ మీరా? చెప్పండి, దర్శనం ఎలా అయింది? బాగానే అయింది గాని రాత్రంతా నువ్వు మాతో పాటే నడిచావు కదా, అప్పుడు మా అందరితో పాటు తెల్లగా పొడుగ్గా వైట్ షర్ట్ వేసుకుని ఒక కుర్రోడు ఉండాలి, అతను ఎక్కడైనా చూసావా? మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇక కుర్రాడెవరు? మాతో పాటు వచ్చాడు కదయ్యా, మాకు ఇక్కడ ఉన్న లింగాలన్నీ చూపించి వాడి విశిష్టత కూడా చెప్పాడు కదా. ఏమో అంకుల్, నేనైతే మిమ్మల్ని చూశాను, నాకు ఇంకెవరూ కనపడలేదు. కనిపించడం ఏంట్రా, మాతో మాట్లాడాడు కదా. వామ్మో, మీరందరూ నిన్న గాల్లో చూసి మాట్లాడుతూ ఉంటే మీ అందరికీ పిచ్చి అనుకున్నాను. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, మీ అందరికీ పిచ్చే. ఒరే ఒరే ఆగు, రాత్రి మాతో నడిచిన అబ్బాయి నీకు నిజంగానే కనిపించలేదా? ఏ అబ్బాయి అంకుల్? రాత్రి నేను ఎవరినైతే చూశానో మీరందరూ ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని తప్ప నేను ఎవరిని చూడలేదు. ఏ తంబి, నిజం చెప్పు, వీళ్ళతో వచ్చిన కుర్రాడు నీకు నిజంగా కనిపించలేదా? లేదన్నా. ఏంటి లక్ష్మి ఇదంతా, కనిపించకపోవడం ఏంటి? ఏమోనండి, నాకు కూడా అది అర్థం అవ్వట్లేదు. మరి తత్తి, అంకుల్ నేను మనం నడుతున్నప్పుడు ఫోటోలు తీసావు కదా, అవి ఒకసారి ఓపెన్ చేయి. ఓకే అంకుల్. ఇదేంటి ఫోటోల్లో ఎక్కడ ఆనందబాబు కనిపించట్లేదు? మామా, నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయిరా. నాకు కూడా మామ. కొంప తీసి ఆనంద్ దయ్యమంటావా? దెయ్యం అయితే మనతో పాటు గుళ్ళకి ఎందుకు వస్తాడు మామా? అయితే దేవుడే. అవును, దేవుడే దారి తప్పిన భక్తులకి మార్గం చూపించడానికి, దారి తప్పిన దొంగలని సరైన మార్గంలో పెట్టడానికి ఆనందు కాదు, ఆనందీశ్వరుడే వచ్చాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నందీశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. అంకుల్, ఏంట్రా? ఆ పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం ఆనంద్ భుజంగం అంకుల్ పంపిన ట్రావెల్ ఏజెంట్ కాదు, ఆ శివుడు ట్రావెల్ చేసే ఏజెంట్. అవునరా, మనల్ని నడిపించడానికి ఆ శివయ్యే ఆనంద రూపంలో తన నందిని పంపించాడు. ఏంటోనండి, మన ఇంటి దగ్గర గుళ్ళో పంతులు గారు అరుణాచలం గురించి చెప్పడం, మీరు ఆ శివయ్య టికెట్లు పంపిస్తేనే వెళ్దాం అనడం, వెంటనే భుజంగం గారు ఫోన్ చేసి టికెట్లు ఇవ్వడం, గుద్దేయాల్సిన లారీ నంది రాగానే మాయమైపోవడం, నడి రోడ్డు మీద ఆకలితో నించుంటే ఆవిడెవరో పిలిచి భోజనం పెట్టడం, దొంగల బాధ నుండి ఆ నందీశ్వరుడు మనల్ని కాపాడడం, మనతో పాటు గిరి ప్రదక్షిణ చేయడం, పోయే అనుకున్న బ్యాగులా దొంగలే తీసుకొచ్చి మనకి ఇవ్వడం, ఇదంతా అరుణాచల శివ మాయేనండి. అవును లక్ష్మి, నువ్వు అంటుంటే గుర్తొచ్చింది, వెళ్లే ముందు మనకు భోజనం పెట్టిన ఆవిడ్ని ఒకసారి కలిసి వద్దామే. అవునండి, నేను కూడా అదే అందాం అనుకుంటున్నాను. మనం ఆకలితో అలంటేస్తున్న టైంలో సరిగ్గా అన్నపూర్ణదేవిలా వచ్చి మనల్ని ఆదుకుంది, ఒకసారి చెప్పేసి వెళ్దాం. ఏంటే ఇక్కడ పాడుబడిన ఇల్లు ఉన్నది, నేను ఎక్కడే కదా ఆవిడ ఇల్లు ఉండాలి. అవును నాన్నగారు, ఇదే రోడ్డు, అదిగో పక్క షాపులు కూడా అలాగే ఉన్నాయి, కానీ ఈ ఇల్లు ఎందుకు ఎలా ఉంది? ఎన్న తమ్మే, ఎన్న ప్రశ్న అన్న, ఇక్కడ ఇల్లు ఉండాలి కదా. ఉందిగా. ఈ ఇల్లు కాదన్నా, కొత్త ఇల్లు, ఇక్కడ ఒక ఆవిడ కూడా ఉంటదే. మాకు భోజనం కూడా పెట్టింది. ఈ ఇంట్లో లేడీయా? ఎన్న తమ్మే, ఎన్న పేసిరా, ఈ ఇల్లు 20 సంవత్సరాల నుంచి ఎట్లనే ఉంది. ఏం మాట్లాడుతున్నారన్నా? మేము ఇక్కడికి వచ్చాం, భోజనం కూడా చేసాం. ఇల్లు తమ్మి, నేను 20 years నుంచి ఏడనే ఉంటున్నా, ఈ ఇల్లు ఎప్పుడు ఎట్లానే ఉంటది. అదేంటి నాన్నగారు, మరి మనకు భోజనం పెట్టింది ఎవరు? హిమాలయాల కన్నా ముందే ఏర్పడిన అరుణాచలం గిరి గురించి, ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత గురించి మీ అందరికీ చెప్పే అదృష్టం మాకు కలిగిందని భావిస్తున్నాం. ఈ అరుణాచలం పుణ్యక్షేత్రంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించాం. ఆ శివయ్య గురించి, ఆయన మహిమల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అరుణాచలం యాత్ర చేయడం పూర్వజన్మ సుకృతం అంటారు. అలాంటి అరుణాచలాన్ని
మీరు కూడా తప్పక దర్శించుకోవాలని, ఆ విరూపాక్షని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అరుణాచల శివ నమో నమః.